ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము లూకాసు వార్త 13వ అధ్యాయము 1 నుండి 9 వచనములు. పిలాతు గలిలీయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఈ వాక్య భాగములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితోనూ మాట్లాడునుగాక. అందరి యొక్క ప్రాణాత్మ దేహాలను మన ప్రభువు తమ తమ స్వాధీనమందు ఉంచుదురుగాక. వినగలిగేటువంటి చెవి, గ్రహించగలిగేటువంటి మనస్సును దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీ మాటలు జీవము కలిగినవి. వెండి బంగారముల కంటే, ధనధాన్యాదుల కంటే అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నాం. అపూర్వమైనవి, అమూల్యమైనవి, శ్రేష్టమైనవి నాయన. ఈ లోక సంపద కంటే ఘనమైనవి. పరిశుద్ధుడా, ఆ ఘనమైనటువంటి మాటలు యందు మేము ఆసక్తి కలిగిన వారమై నీవు మాతో మాట్లాడుతున్నప్పుడు మేము వాటిని విని గ్రహించుకునే నిమిత్తం మీ పాదాలను ఆశ్రయించి ఉన్నాము నాదా. కనికరముతో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, వారి హృదయము క్రోవినది అన్నావు. అలాంటి వాళ్ళు నిత్య నరకాగ్నిపాలు అయిపోతున్నారయ్యా. కానీ నా మాట విని వాటి ప్రకారముగా జీవించువాడు బండ మీద ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడే అయ్యా ఎత్తబడగలిగాడు. కృపగల దేవ, మీ మాటలలో ఉండేటువంటి ప్రతి లోతైనటువంటి సత్యాన్ని మీరు మాకు బయలుపరచండి. ఏ రీతిగానైనాను మీ మాటలు విని వాటి ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ మాటలు ఎందరైతే వింటూ ఉన్నారో వారందరి హృదయాలను ప్రభువా స్పర్శించండి, దర్శించండి, ప్రత్యక్షతను అనుగ్రహించండి. కృపతో బయలుపరిచి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి కొందరు ఈ మాట చెప్తున్నారు యేసు ప్రభుతో. యేసు ప్రభువా, పిలాతు కొందరి రక్తాన్ని బలిలో కలిపి బలులు అర్పించుకున్నాడు అని చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అది చెప్పిన వాళ్ళతో అన్నారు, వాళ్ళు హింసింపబడ్డారు, రక్తం ఒలికింపబడ్డారు. అయితే వాళ్ళ హింసింపబడి రక్తం ఒలికింపబడి చాలా దుర్భరమైనటువంటి చావు చనిపోయారు. అయితే ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో వాళ్ళ పాపాత్ములు అని. నేను మీతో చెప్తున్నాను, మీరు పుణ్యాత్ములని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. నేను మీతో చెప్తున్నాను, వాళ్ళు అలా చచ్చిపోయారు, అంత దుర్భరమైన చావు చచ్చిపోయారు.
ఎంత పాపాత్ములు కాకపోతే అంత దౌర్భాగ్యపు చావు చచ్చిపోయారు. మేమెంత పుణ్యాత్ములం కాకపోతే ఆ చావు మాకు రాలేదు అని మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో. వాళ్ళు పాపాత్ములేమి కాదు, మీరు పుణ్యాత్ములు అసలు కాదు. అది దాని అర్థం. మళ్ళీ చదువుతాను చూడండి. 13వ అధ్యాయము లోకాసు వార్త 13వ అధ్యాయం 1 నుండి. పిలాతు గలిలీయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? గలిలీయులందరికంటే ఘోర పాపులు వారు కాదు, అలా మరణించిన వాళ్ళు పుణ్యాత్ములు కూడా కాదు అని దీని అర్థం. రెండవ మాటగా సిలోయాములో గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురం ఉన్నవారి కంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. సిలోయామాలో గోపురం కూలిపోయింది. సిలోమయాలో గోపురం ఏమైంది? కూలిపోయింది. కూలిపోయి 18 మంది దుర్మరణం పాలు అయిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, వాళ్ళు ఎంతో ఘోరమైన పాపాత్ములేమో, మనం పుణ్యాత్ములమేమో, అందుకని ఆ పాపాత్ములు ఎంత ఘోరంగా చచ్చిపోయారో, మనం పుణ్యాత్ములం కాబట్టి, పుణ్యం చేసుకున్నాం కాబట్టి మనం అంత ఘోరంగా చచ్చిపోలేదు అని మీరు తలుస్తున్నారేమో. యెరూషలేములో ఉన్న వారందరికంటే ఘోరమైన పాపము అపరాధము చేసిన వాళ్ళు ఏమీ కాదాళ్ళు, అలాగని మీరేమీ పుణ్యాత్ములు కాదు అని అక్కడ ఒక అతీతమైనటువంటి మాటను ప్రభువు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే 2వ వచనం, ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారు అంటే ఏంటి? గలిలీయులు అందరికంటే పాపులు కారు అని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. కింద కూడా, మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను తలుస్తున్నారా? వాళ్ళందరికంటే ఏమీ అపరాధులు కాదు, పాపులు కాదని నేను మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అర్థమైంది మీకు? ఇప్పుడు జరిగిన సందర్భం మీకు అర్థమైంది. హింసింపబడి గలిలియాలో కొందరు హింసింపబడి రక్తం ఒలికింపబడి మరణించారు. సిలోయమ అనబడేటువంటి గోపురములో, అక్కడ సిలోయమలో గోపురం కూలి 18 మంది చచ్చిపోయారు. చచ్చిపోతే ఈ చూస్తున్న వాళ్ళు, ఈ దృశ్యాన్ని చూచిన వారు, జరిగిన సంఘటనను వినిన వారు ఒకవేళ మేము పుణ్యాత్ములము అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. బతికున్నంత మాత్రాన పుణ్యాత్ములు కాదు, వాళ్ళు యెరూషలేములో ఉన్న వాళ్ళందరికంటే పాపాత్ములు కాదు, వాళ్ళు గలిలియా ప్రజలందరికంటే పాపాత్ములు కాదు. ఒకవేళ మీరు ఇవన్నీ చూస్తున్నారో, ఇవన్నీ వింటున్నారో, ఈ పరిణామాలన్నీ మీ కండ్ల ముందు జరుగుతున్నాయి, మేము చాలా పుణ్యాత్ములు మరిగాని అనుకుంటున్నారేమో. మారు మనస్సు పొందకపోతే మీరును ఎగ్జాక్ట్గా అలాగే నశించిపోతారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా నన్ను మీరు చూడగలగాలి, వినగలగాలి. మీకు అర్థమైందండి? కరోనాలో చచ్చిపోయారే వాళ్ళందరూ పాపాత్ములు కాదు, మనం పుణ్యాత్ములం కాదు. మనందరికంటే ఏం పాపులు కాదు వాళ్ళు, కానీ కరోనాలో దుర్మరణం పాలు అయిపోయారు. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయే, భూకంపాలు కలుగుతున్నాయే, జలప్రళయాలు వస్తున్నాయే. జలప్రళయాల్లో మరణించిన వాళ్ళందరూ మనందరికంటే ఏమి పాపులు కాదు,
మరణం చూడనంత మాత్రాన మనము పుణ్యాత్ములము కానే కాదు. యాక్సిడెంట్స్లో చాలామంది చనిపోతున్నారే, దుర్మరణం పాలైపోతున్నారే, వాళ్ళందరూ బ్రతికి ఉన్న మనందరికంటే పాపాత్ములేమని మనం అనుకుంటున్నామేమో, వాళ్ళు మనందరికంటే ఏమీ పాపాత్ములు కాదు. యుగాంతమందున్న మనం జరుగుతున్నటువంటి పరిణామములను బట్టి బుద్ధి తెచ్చుకోగలగాలి. జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి వాళ్ళు దుర్మరణం పాలైపోయారు, ఎంత పాపులో అని అనుకోవడానికి కాదంట. మనం ఇంకా బ్రతుకున్నాము, మనం ఎంత పుణ్యాత్ములమో అని అనుకోవడానికి కూడా కాదంట. జరుగుతున్న పరిణామములను చూచి ఒక దినాన మరణం మనకు తప్పదు. ఏ రీతిగా మరణం మన మీదకి వచ్చినా మనం మారు మనస్సు పొందితే నాశనం అవ్వము. హల్లెలూయా. మొదటి మరణంలో మనం చనిపోయినా, దుర్మరణం పాలైపోయినా, నెమ్మది కలిగినటువంటి మరణం మనకు వచ్చినా, ఆ తర్వాత యుగయుగాలు మనం జీవిస్తాం, నాశనం అయిపోం, నశించిపోము. కానీ ప్రభువు ఇక్కడ అంటున్నారు, వాళ్ళు మహాపాపాత్ములు, ఘోర పాపులు, అందుకే అలా చచ్చిపోయారు. మనం ఇంకా బ్రతుకున్నాం కాబట్టి ఎంత పుణ్యాత్ములమని అనుకోకండి. బ్రతుకున్న వారలారా, అటువంటి పరిస్థితులు, స్థితిగతులు మీ కండ్లకు కనబడుతున్నప్పుడు, చెవికి వినబడుతున్నప్పుడు మరి ఎక్కువగా దేవుడంటే భయభక్తులు కలిగి మారు మనస్సుకు తగిన ఫలాలు వీరు ఫలించండి. ఎందుకంటే మీరు కూడా ఒక రోజు అలాగే నశించిపోవాలి. మీరు కూడా ఏదో ఒక రోజు ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోవాలి. మీరు పుణ్యాత్ములనో వారి పాపాత్ములనో వారికి ముందు మరణం రాలేదు. మీరు పుణ్యాత్ములని వారి పాపాత్ములని వారు దుర్మరణం పాలైపోలేదు. ఎవరు ఎలా మరణించినా మరణము ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది కనుక ఈలోపే ఆ దృష్టాంతాలను మీరు చూస్తూ అనుభవపూర్వకంగా మరింతగా దేవుడంటే మారు మనస్సు లేకని అనుభవంలో కాదు, మారు మనస్సుకు తగిన అనుభవంలో ఉండి అనుభవాన్ని కాపాడుకుంటూ బ్రతికితే మీరు నశించరు. ఆ అనుభవాన్ని కాపాడుకోకపోతే, రక్షణ వస్త్రాన్ని కాపాడుకోకపోతే, నీతి వస్త్రాన్ని కాపాడుకోకపోతే, మారు మనస్సుకు తగిన ఫలాలు మీరు ఫలించకపోతే మరణము ఈరోజో రేపో, అది దుర్మరణమో నెమ్మది కలిగించే మరణమో, ఏ మరణమైనా నాశన కోపం అనబడేటువంటి నిత్య నరకాగ్ని పాలు కాకూడదంటే జీవిస్తున్నటువంటి మీరు మరణిస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి, భయం తెచ్చుకోవాలి, గడగడలాడాలి. ఈ రోజున వాళ్ళు చనిపోయారు, నా రోజు ఇప్పుడు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఏ రోజు నాది కాదు, ఈ దేహము నాది కాదు, నేను సంపాదించిన సంపాదన నాది కాదు, నానబడిన నా భార్య బిడ్డలు, నా భర్త బిడ్డలు, నేను అర్జించినటువంటి యావదాస్తి నాది కాదు. ఒక దినాన నేను సమస్తమును విడిచిపెట్టి నా తల్లి గర్భము నుండి దిగంబరిగా నేను ఎలాగ వచ్చితునో అలాగే నేను వెళ్ళిపోవలసి ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. వాళ్ళు వచ్చి వాళ్ళ రక్తాన్ని పిలాతు బలులతో అర్పించాడని చెప్తున్నారు. అప్పుడు యేసుప్రభు అంటున్నారు, వాళ్ళు ఏదో పాపాత్ములని, వాళ్ళకి అలాగా మరణం సంభవించిందని అనుకోవద్దు, మీరు పుణ్యాత్ములు కాదు, మీ బ్రతుకులు జాగ్రత్తగా చూసుకోండి. హల్లెలూయా. మీ జీవితాలు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు మనకు ఉపదేశం కావాలి? మారు మనస్సులో నిలిచి ఉండడానికి మనకు ఉపదేశం కావాలి. హల్లెలూయా. ఒక్కసారి మారు మనసు వచ్చేద్దండి మనకి, వాక్యం వినగానే మారు మనస్సు, మారిన మనస్సు, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవన్నీ గతించును, సమస్తము నూతనమాయ. ఎప్పుడు ఇలా ఉంటావా? ఎప్పుడు గుర్తొస్తాయా? వాక్యముతో ఉన్నప్పుడు మాత్రమే, వాక్యములో ఉన్నప్పుడు మాత్రమే, వాక్య ధ్యానములో ఉన్నప్పుడు మాత్రమే, వాక్యముతో సహవాసం చేస్తున్నప్పుడు మాత్రమే మరిచిపోము. భయముతో మనం బ్రతకగలుగుతాం. అందుకేనండి ధనవంతుడు చచ్చిపోయాడు, లాజరు చచ్చిపోయారు, ఇద్దరికి చావు ఏదో రకంగా వచ్చింది, మొత్తానికి చావు వచ్చింది.
ధనవంతుడు ధనభోగాలు అనుభవించినా చావొచ్చింది, దరిద్రుడు దారిద్ర్యాన్ని అనుభవించిన చావొచ్చింది. టోటల్గా ఇద్దరికి ఏదో రకంగా చావొచ్చింది. నేను చావను, అది నాకు దూరం అవునుగా కంటే దూరం అయిపోయేది కాదు. ఇది మరణం అనేది మృంగుతుందండి మనల్ని. ఆ మరణము నుండి జీవంలోనికి దాటించడానికి యేసుక్రీస్తు ప్రభువారు దిగొచ్చారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పటి నుంచి ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి. బాప్తిస్మిచ్చి యోహాను పరలోక రాజ్యం కొరకు జనాలను ఆయుత్తపరుస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. ఏమని? మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది. మీలో ఎవరైతే మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించలేదో, ఇదిగో గొడ్డలి చెట్ల వేరన నాటబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పారవేయబడును, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుడు అనబడి నాశన కోపములోనికి మీరు దిగిపోదురు కదా. ఇద్దరికీ మరణం వచ్చిందండి. ఇద్దరు యాతన పడుతున్నారా? ఒకడు యాతన పడుతున్నాడు, ఒకడు నెమ్మది పొందుతున్నాడు. ధనవంతుడు తనకిష్టం వచ్చినట్టుగా బ్రతికి తన జీవిత కాలం అంతా మారు మనస్సు అంటేనే అక్కర్లేదండి అతనికి. తనకిష్టం వచ్చినట్టుగా తమ జీవనాన్ని కొనసాగిస్తూ సుఖాన్ని అనుభవించాడు. కానీ దరిద్రుడే పేరుకి, కానీ దేవుడి దృష్టిలో ధనవంతుడై దేవునికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడు. అందుకే దరిద్రుడు పరలోక రాజ్యములో అబ్రహాము రొమ్మున పరదైస్సులో నెమ్మది పొందుతున్నాడు. ధనవంతుడు పాతాళంలో యాతన పడుతున్నాడు. అప్పుడు ధనవంతుడు, తండ్రివైన అబ్రహామా, నాకింకను 5 సహోదరులు ఉన్నారయ్యా, ఈ లాజరును పంపు. నో, అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. అక్కడ మారు మనస్సును ప్రకటించడానికి, ఉపదేశించడానికి, సువర్తమానమును ప్రబోధించడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన మోషేయు ప్రవక్తలు ఉన్నారు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన మోషేయు ప్రవక్తలు ఉన్నారు. అంటే ఇప్పుడు మారు మనస్సును ఎవరు ప్రబోధిస్తారు మనకి? ప్రవక్తలు, మోషేయు, అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు. ఏం ప్రబోధిస్తారు? వాక్యాన్ని ప్రబోధిస్తారు. ఏం ప్రబోధిస్తారు? శుభవర్తమానాన్ని ప్రబోధిస్తారు. ఈ శుభవర్తమానమే, ఈ ఉపదేశమే, ఈ పాల వంటి నిర్మలమైన ఈ వాక్యమే మారు మనస్సులో మిమ్మల్ని స్థిరపరుస్తుంది. నూతన సృష్టిగా ఉన్నటువంటి మీరు నూతనత్వాన్ని కొనసాగించడానికి ఆస్కారం అవుతుంది. పడిపోయినా కూడా మీ అడుగులు స్థిరపరచడానికి కారణమవుతుంది. పశ్చాత్తాపంలోనికి నడిపిస్తుంది. రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవడం నేర్పిస్తుంది. నీతి వస్త్రాన్ని కోల్పోకుండా ఎలాగ జాగ్రత్త పడాలో నేర్పిస్తుంది. అపవాది కుయుక్తిలో పడిపోకుండా ఎలాగ వాడిని జయించాలో నేర్పిస్తుంది. ప్రార్థనలోనికి నడిపిస్తుంది. విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతార్పణలోకి నడిపిస్తుంది. మంచి జీవన విధానంలోకి నడిపిస్తుంది. మంచి నడవడిలోనికి నడిపిస్తుంది. మంచి మాట తీరులోనికి నడిపిస్తుంది. మంచి ప్రవర్తనలోనికి నడిపిస్తుంది. టోటల్గా క్రీస్తు స్వరూప్యంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగా. ఈ దైవజనుల ద్వారా విత్తబడినటువంటి వాక్యే కడ వరకు మీరు మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించడానికి, మారు మనస్సులో నిలిచి ఉండడానికి, పడిపోయినను తిరిగి లేవడానికి, ఇక ముందు పడిపోకుండా జాగ్రత్తగా మిమ్మల్ని చూచుకోవడానికి కారణంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకేనండి అక్కడ తండ్రి అయిన అబ్రహాము, మోషేయు ప్రవక్తలు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగా. ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు మనం బ్రతికి ఉన్నామంటే దేవుడు కనికరించి మనకి ఇంకా సమయం ఇచ్చాడని అర్థం. ఇప్పుడే ఒకవేళ మనం వెళ్ళిపోతే నాశన కోపం అనబడే నిత్య నరకాగ్నిపాలు అయిపోతామేమో అని మన జీవితానికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి తరుణము. హల్లెలూయా. కరుణా సంపన్నుడండి దేవుడు. ఈ రోజున ప్రతి ఒక్కరికి వాక్యం కావాలి. ఆ వాక్యం ఉపదేశం లేకపోతే పరలోక రాజ్యం ప్రవేశించడం అసంభవం.
మీరు అనుకోవచ్చు, ఏమండి మేము రక్షణ పొందామండి, మేము బాప్తిస్మ అనుభవంలో ఉన్నామండి, మేము అనుదిన సహవాసంలో ఉన్నామండి, మేము దైవ వాక్యములో ఉన్నామండి. మీరు అనుకోవచ్చు మేము పరలోకం వెళతామండి. తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకో అని లేఖనం తెలియపరుస్తుంది. దీని విషయంలో కూడా జాగ్రత్త చెప్పేది వాక్యమే. హల్లెలూయా. బుద్ధి లేనోళ్ళు చాలా ఓవర్ కాన్ఫిడెంట్లో ఉన్నారండి. ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో అన్నట్టుగా వచ్చేసారు. తమ్మును తాము చూచుకోలే. మేము నిలిచి ఉన్నాం, పరలోక రాజ్యం మాదే, ప్రియుని స్వరం వినబడబోతుంది, ఎగిరి వెళ్ళేటువంటి గుంపులో మేమున్నాం అని ఓవర్ కాన్ఫిడెంట్తో వెళ్ళిపోయారు. కానీ సిద్ధేలలో వాక్యం లేదు. ఈ వాక్యమే కదండి మనం తప్పులో ఉన్నామో ఒప్పులో ఉన్నామో తెలియపరుస్తుంది. ఈ వాక్యమే కదండి మనం భ్రమలో ఉంటే మబ్బు విడగొడద్ది. ఈ వాక్యమే కదండి మనం పర్ఫెక్ట్ అనుకుంటే నో నో ఇంకా లొసుగులు ఉన్నాయి నీలో అని తెలియపరుస్తుంది. అలాంటి ఆ వాక్యమే లేదు వీళ్ళ దగ్గర. ఏముందంటే మేము రక్షింపబడ్డాము, విమోచింపబడ్డాము, యోర్దాను నదిలో మేము బాప్తిసం పొందుకున్నాము, గొప్ప దైవజనుడు మాకు బాప్తిసం ఇచ్చాడు, గొప్ప దైవజనుడు ద్వారా బాప్తిసం తీసుకున్నాం, నాకు ఒక్కడికి ఇచ్చారటి వేల కొలది ప్రజల మధ్యలో తీసుకున్నాం అని ఒకరు. యోర్దాను వెళ్ళిపోయాను బాప్తిసం తీసుకోవడానికి. గొప్ప దైవజనుడు వస్తున్నారంట, అందుకని బాప్తిసం తీసేసుకున్నాం. మారు మనసు ఉందా? బాప్తిస్మాలు తీసుకుంటున్నారండి, మళ్ళీ సంవత్సరం వరకు బాప్తిసం ఇవ్వరండి, అందుకేనండి బాప్తిసం తీసేసుకున్నామండి. అలాగా? మా అబ్బాయి పెళ్ళండి, బాప్తిసం ఇచ్చేయండి. అలా కూడా కనబడుతుందా బాప్తిసం అంటే? పెళ్ళికి ఒకడు బాప్తిసం, బాప్తిసం సంవత్సరం వరకు ఎవరండి, తీసేసుకుంటావా? ఎలా ఉన్నారో చూడండి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి. నువ్వు పాపివని ఎరగాలి, నీ పాపానికి పశ్చాత్తాప పొందాలి, అప్పుడు బాప్తిసం అనుభవంలోనికి రావాలి, పాతవి గతించాలి, సమస్తము నూతనం అవ్వాలి. అది బాప్తిసం అంటే. నువ్వు అవగాహన లేకుండానే బాప్తిసం తీసేసుకున్నానని ఎగిరి వెళ్ళిపోవాలి అన్నావనుకో, నువ్వు ఆగిపోవాలి. ఎవరంటారు? ఆగపోతే నేనే ఆపేస్తాను. అలా కొంతమంది బాప్తిసం, కొంతమంది మేము బాప్తిసం తీసుకున్నాం, మేము సంఘ పెద్దలం, మేము అలాగా, మేము ఇలాగా, మేము లేకపోతే సంఘంలో ఏమీ లేదు, అది తీసుకెళ్ళిపోద్దా నాయన నిన్ను, బాబా అమ్మా బాబు తల్లి తీసుకెళ్ళిపోద్దా, రివర్స్ అయిపోద్ది. ఏం లేదు, నీకు వాక్యం ఉంటే నువ్వు తీసుకున్న బాప్తిసం ఎలాంటి బాప్తిసం నీకు అర్థమవుతుంది. వాక్యం ఉంటే అసలు నీ మారు మనసు ఎలాంటి మారు మనసు నీకు అర్థమవుతుంది. నువ్వు పెద్ద పాస్టర్ గారితో బాప్తిసం తీసేసుకుని యోర్దాను నదిలోకి వెళ్ళిపోయి మునిగిపోయి 2000 3000 మందితో బాప్తిసం వాళ్ళందరితో కలిపి మునిగిపోయి నేను చాలా ప్రాముఖ్యం అంటే ఎవరో తీసుకెళ్ళరు పరలోకం నిన్ను. ఇలాంటి క్యాండిడేట్లే ఉన్నారండి క్రైస్తవుల్లో సగానికి సగం మంది. అందుకేనండి ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే, విశాల మార్గంలో ప్రవేశించేవారు వీళ్ళందరంటే నేను బాప్తిసం. రొట్టు ద్రాక్షరసం తీసుకుంటున్నావా? అలాగైతే తీసుకుపోతాడు దేవుడు? నో. ఫిలిప్పు గొప్ప పాస్టర్ గారు. ఫిలిప్ ఎవరండి? గొప్ప పాస్టర్ గారు. ఆదిమ అపోస్తుల చేతుల మీదుగా స్వార్థికుడిగా అభిషేకింపబడినటువంటి గొప్ప పాస్టర్ గారు. ఈ పాస్టర్ గారు అద్భుతాలు, ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యములు జరిగించగలిగే గొప్ప అభిషక్తుడు, గొప్ప పేరుగాంచిన వాడు అనుకోవచ్చు ఈ రోజులను బట్టి చూస్తే. ఆ పాస్టర్ గారు దగ్గర గారడి సీమోను ఇవన్నీ చూసి బాప్తిసం తీసుకున్నాడు. ఏవన్నీ చూసి? తన పాపాలు చూసుకుని కాదు, తన దోష అపరాధాలు చూసుకుని కాదు, పశ్చాత్తాపడిపోయి కాదు,
అతడు గారిడీలు చేసి దేవుని యొక్క మహాశక్తి ఇతడే అన్నంతగా విభ్రాంతి నొందిస్తుంటే అతనికంటే చాలా 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 బెటర్గా ఉన్నారు. ఎవరో? ఫిలిప్పు. అందుకని నేనే అనుకున్నాను, నా తలదన్నగలిగేటువంటి వాడు ఇతని దగ్గర ఉండి మనం ఏం చేయాలి? దాని అర్థం ఇంకంతే. లోపల వేరే ఉద్దేశాలు, కుళ్ళు కుశుద్ధం పెట్టుకుంటారంటారు చూసారా. మరి ఇలా పడుకుంటే ఇలాగే మాట్లాడాలి. మరి నేను మళ్ళీ నవ్వుతున్నారు. పడుకోకూడదమ్మా, పడుకుంటే ఇలా మాట్లాడాలి. నేను ఎందుకు? కసక్కను గుచ్చుకోవాలని, హృదయంలో గుచ్చుకున్నాక కసక్కన పోద్దని. ఏది? నిద్ర. మంచిదన్నా చెడదన్నా మంచిదన్నే కదా. మరి నన్ను ఆహ్వానించండి. నిద్రపోతున్న వాళ్ళు మరి నా మీద కోపం పెట్టుకోకూడదు. మరి ఎవరికి తెలదలే, నాకే తెలుసు, నేనే చూస్తున్నాను కదా. సరే, ఇప్పుడు చూడండి, అంటారు కదా, లోపల ఏదో పెట్టుకుని బాప్తిసం తీసుకున్నాడు. ఏదో అంటే ఏంటంటే, నేనే గ్రేట్ అనుకున్నాను, నాకంటే గ్రేట్లా ఉన్నాడు, నా తల తన్నగలిగేటువంటి అనుభవంలో ఇతడు ఉన్నాడని ఆ రోజు నుంచి పాస్టర్ గారిని పట్టేసుకున్నాడండి. కుడిభుజం అయిపోయాడు. కొంతమంది పాస్టర్స్ని ఎందుకో వెంబడిస్తూ ఉంటారు, కానీ అసలు సిసలైన దైవవాక్యం కోసం, మారు మనస్సు కోసం, నిత్య రాజ్యం కోసం వెంబడించరు. ఈయన దేనికోసమో వెంబడించాడు. ఒకరోజు బుద్ధి బయటెట్టేసుకున్నాడు. ఏమండి, బుద్ధులు బయటపడక తప్పదండి. ఏదో ఒకరోజు బుద్ధి ఏమవుద్ది? బయటపడద్దు కదా. పెద్ద పాస్టర్లు వచ్చారు ఎంతకని. అంటే ఫిలిప్పుని అనుకున్నాడు పెద్ద పాస్టర్ గారు అనుకుని ఫిలిప్పు దగ్గరికి చేరాడు. ఆ తర్వాత ఇంకా పెద్ద పాస్టర్స్ వచ్చారు. ఎవరంటే పేతురు గారు వచ్చారు. వీళ్ళు ఫిలిప్పులో లేని దాన్ని కూడా చూస్తున్నాడు ఆ పాస్టర్స్లో. వాళ్ళ చేతులు ఉంచుతుంటేనంట మహాశక్తి, దైవశక్తి, పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీదకి వస్తుంది. అప్పుడు గాలి ఫిలిప్పు గారి మీద నుంచి పెద్ద పాస్టర్ల మీదకి వెళ్ళింది అనమాట. ఈ గాలిలో వెళ్ళకూడదండి. ఈ గాలిలో వెళ్తే నువ్వు తేడాని అర్థం. ఈ గాలి కానీ వెళ్ళిందంటే నువ్వు తేడాని అర్థం. ఈ పాస్టర్ గారు ఆ తర్వాత కొంచెం ఏదన్నా మనకు అనుకూలంగా ఉన్న పాస్టర్ గారు ఏదన్నా క్యాంపులోకి వచ్చారనుకోండి, సపోజ్, మన గాలి అలాగా వెళ్ళకూడదు. ఇక్కడ వాక్యం కొంచెం కొడేస్తుంది, తిట్టేస్తుంది, గుద్దేస్తుంది, గిచ్చేస్తుందని ఇంకో మందిరం ఉంది కదా, వెళ్ళిపోతే బాగుంటుంది, లాలనతో ఉంటాయి మాటలని గాలి అక్కడికి తిరగకూడదు. ఈ గాలికి తిరిగి వాళ్ళందరూ ఈ గాలి బాపుతాయి. ఏ బాపుతాయి? ఈ గారిడి సీమోను గారిడి. ఈ గారిడి ఉంటేనే గాలి తిరుగుతూ ఉంటుంది. మనలో ఆ గారిడీలకి అవకాశం ఇవ్వకూడదు. అర్థమైందా? చూడండి, ఈ గాలి ఎక్కడ తిరిగిందో అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికే తిరిగేటప్పటికి ఉండబట్టలేక ధనం తెచ్చేశాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడండి బాబు. ఎప్పుడు వెళ్ళిపోయాడు. బీరువాలో డబ్బు తీసాడు, తెచ్చేసాడు, దైవజనుల ఎదుట పెట్టేశాడు. ఎందుకు ఇది అన్నారు పేతురు గారు. ఎందుకు ఇది అంటే, ఏం లేదండి అయ్యగారు, పెద్ద అయ్యగారు, మీరు చేతుల నుంచి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మను వీళ్ళందరూ పొందేసుకుంటున్నారు. నేను మహావిభ్రాంతులు తీశాను. ఇప్పుడు మీరు ఆ కృపావరం నాకు ఇచ్చేస్తే ఇప్పుడు నుంచి ఏంటి పని? ఎవరు పడితే వాళ్ళ మీద చేతులు వేయించేసి నేను మహావీరుండని అనిపించుకోవాలి. అది తన ఇంటెన్షన్. ఈ ఇంటెన్షన్ ఎవరికి తెలుసు? ఆత్మ ఆవేశముతో ఉన్నటువంటి పేతురయ్య గారికి తెలుసు. అందుకని నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా నాకు కనబడలేదు, నీవు దుష్టత్వములోను, ఘోరమైన దుష్టత్వములోను, దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టుగా నాకు తోచింది అన్నారు. అంటే దుష్టత్వములో, దుర్నీతి బంధకాల్లో ఉన్న ఈ వ్యక్తి ఫిలిప్పు పాస్టర్ గారు కుడిభుజం. ఏ భుజం? బాప్తిస్మం అంటే అర్థం తెలియనటువంటి వ్యక్తి ఫిలిప్పు పాస్టర్ గారికి కుడిభుజం. ఇంకా పాస్టర్ గారితో తిరుగుతున్నాడు. కానీ దేవుడు బయట పెట్టాల్సి వచ్చినప్పుడు పేతురు గారి ద్వారా ఏమని బయట పెట్టారంటే, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు. అంటే నీ క్రియలు సరిలేవు. అసలు మారు మనస్సు పొందినవాడు మారు మనస్సు తగిన క్రియలు ఉండాలి. కానీ ఇతను మారు మనస్సు పొందకుండానే బాప్తిస్మ అనుభవంలో ఉన్నాడు కాబట్టి ఇతనికి మారు మనస్సుకు తగిన ఫలాలు అనబడే క్రియలు లేవు.
కానీ దేవుడు ఏమన్నాడు? మీరు మారు మనస్సు తగిన ఫలాలు అనబడే క్రియలు మీలో ఉంటే పరలోక రాజ్యం ప్రవేశిస్తారు. లేకపోతే ఆ మారు మనస్సుకు తగిన ఫలాలు అనబడే ఈ క్రియలు లేకపోతే గొడ్డలి చెట్ల వేరన నాటబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పారవేయబడును. ఈయన గారు ఏం ఫలిస్తున్నారు? దుర్నీతి ఉంది, దుష్టత్వం ఉంది, సరిగ్గా దేవుడు ఎదుట లేడు, కానీ బాప్తిసం ఉంది. ఇప్పుడు ఈయన ఏమనుకుంటారంటే, నేను ఎగిరి వెళ్ళిపోతా, నాకు బాప్తిసం ఉంది. ఏం లేదు, మారు మనసు లేదు. నీకు ఏం లేదమ్మా, నీకు మారు మనసు లేదు. ఇప్పుడు చూడండి, ఆయన వెళ్తాడండి పరలోకం. ఎవరండి? క్రైస్తవుడు కదండి. సంఘంలో అందరి హృదయాల్లో కూడా చెరగని ముద్ర వేసుకున్నాడు. సంఘములో ఏదైనా చెయ్యాలంటే సీమోన్ గారు ఎక్కడున్నారు? సీమోన్ గారు ఎక్కడున్నారు? ఏంటంటే ఆయనకు తెలియంది ఏదీ లేదు. పాస్టర్ గారి యొక్క పిఏ అనుకోవచ్చు, పర్సనల్ అసిస్టెంట్ అనుకోవచ్చు, కానీ బుద్ధులు ఎలాగున్నాయి? దేవుడు మొత్తం బయట పెట్టేశారు. ఇవన్నీ బయట పెట్టేస్తూ ఉన్నప్పుడు మనల్ని మనం గ్రహించుకోగలగాలి. మనము నిలిచి ఉన్నామని తలంచక పడిపోకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోగలగాలి. ఒకవేళ రాకడే కనుక వచ్చింది అనుకోండి, లేకపోతే ఈయనే కనుక చనిపోయారు అనుకోండి, ఈయన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే ఆల్రెడీ ఘోర దుష్టత్వంలో దుర్నీతి బంధకాల్లో ఉన్నాడేమో, దేవుని ఎదుట అసలు సరిగ్గా లేడేమో, ఒక మాటలో చెప్పాలంటే మారు మనస్సు లేదు, పరలోక రాజ్యం ప్రవేశించడు. కాబట్టి చనిపోయేటప్పటికి పాస్టర్ గారు, విశ్వాసులు అందరూ పరామర్శించడానికి వచ్చేసి చనిపోయే ముందు ప్రార్థన చేసి, బాధపడకు, ప్రభు దగ్గరికి వెళ్తావు, నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఉండకూడదు, ఉండకూడదు. నువ్వు ప్రభువును తెలుసుకున్నావు, ఎంతో గొప్ప పరిచర్య చేసావు, ఎక్కడ పోయింది ఇదంతా? జనాల మధ్యలో గొప్పోడివే. అందుకేనండి జనముల దృష్టికి ఘనమైనది, నా దృష్టికి అసహ్యం, ఘనహీనం. ధనవంతుడు చాలా గొప్పోడండి జనాల దృష్టికి, దేవుడు దృష్టికి అసహ్యంగా ఉన్నాడు. క్రైస్తవుడే, అందుకే తండ్రి పోయిన అబ్రహామా అన్నాడు. క్రైస్తవుడే, ఏం లేదు, బుద్ధి లేదు, మారు మనస్సుకు తగిన ఫలాలు లేవు. అసలు ప్రభువు ఏం చెప్పాడు? బేదలను కటాక్షించువాడు ధన్యుడు, యెహోవా కప్పిచ్చువాడు అవుతాడు, బేదలు కప్పిచ్చువాడు. అర్థమైందండి? అలాంటిది ఈయనకి ఏం లేదు, మారిన మనస్సు లేదు. బాప్తిసం ఉందంటే చెయ్యొద్దండి, అందులో ఉంటావు, కానీ అందులో ఉండవు. గేటు దగ్గరకు వచ్చాడండి, కుక్కలు నాకుతున్నాయండి కురుపుల్ని. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? బేదలను కటాక్షించండి అన్నారు. అసలు ఆయన సెమరీ ఏంటి? బాప్తిసం ఇచ్చి యోహాను దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వేశ్యలు పట్టబడ్డారు, సైనికులు పట్టబడ్డారు, సుంకపు గుత్తదారులు పట్టబడ్డారు. వీళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత బాప్తిసం ఇచ్చి యోహానుని అడిగినటువంటి ప్రశ్నలు ఏంటో తెలుసా? ఇక ముందు మేము ఎలా జీవించాలి అన్నప్పుడు అతడు ఫస్ట్ మాట ఏం చెప్పాడో తెలుసా? నీ వద్ద 2 అంగీలుంటే ఒక అంగీని ఇవ్వమన్నాడు. అసలు ప్రభు ఏమన్నాడు? అంగీలు లేనోడు, బట్టలు లేనోడు, నీకు 2 జతలు ఉన్నాయి, ఆ 2 జతలు ఒక జత ఇచ్చేయమన్నాడు. అలాగైతే మరి ధనవంతుడి దగ్గర ఎన్ని జతలు ఉన్నాయో? ధనవంతుడికి ఎన్ని జతలు? జతలు అంటారేంటండి బాబు? ఓదా రంగు వస్త్రాలంట, సన్నపు వస్త్రాలంట, రాజ టీవీ అంట, రాజ వస్త్రధారణ అంతా ఈయన దగ్గర ఉంది. సెంట్లు, మామూలు సెంట్లు కొట్టుకుంటారు అనుకుంటున్నారు ఈయన. అసలు క్రైస్తవుడికి దేవుడిచ్చినది ఏంటంటే, నీ దృష్టిలో పడినప్పుడు వాళ్ళు నీకు 2 ఉన్నాయి, అయినా కానీ ఇది దేవుడిచ్చినటువంటి అవకాశం అని నువ్వు వెళ్ళిపోయి ఒకటిచ్చేయి అన్నాడు. దృష్టిలో పడనప్పుడు కూడా వాళ్ళను దృష్టించుకొని వెళ్ళి పంచిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. మరి ఏం తక్కువైందండి ధనవంతుడికి? మారు మనసు తక్కువైంది. ఏం తక్కువైందండి ధనవంతుడికి? వాక్యానుకూలంగా నడవడం చేతకాలే. వాక్యం విన్నాడు, గ్రహింపు లేదు. నేను ధనవంతుడు కదా, మరి ధనవంతుడు ఇంకెంతగా బీదలను కటాక్షించాలండి? అసలు ధనవంతుల్ని దేవుని బిడ్డలను ధనవంతులకి ఎందుకు చేస్తాడంటే కుబేరు అయిపో అని కాదు.
నీ హయాములో నీకు కనబడినంత మట్టుకు నీకు 2 ఉన్నా కూడా ఒకటి ఇచ్చేయి. 10 ఉంటే ఇంక అసలు ఆలోచించకుండా ఇచ్చేయని. అర్థమైందా? మరి ధనవంతుడికి ఎన్ని ఉన్నాయి? అసలు ఒక మాట చెప్పనా, ధనవంతుడికున్న కెపాసిటీకి దరిద్రుడికి ఒక లైఫ్ ఇచ్చేయాలి. ఇచ్చేయచ్చు. ఒక పనోడితో చెప్పిన అతను బాగోగులు చూసుకుందుడు, కానీ ఏం లేదు అతనికే, మారు మనస్సు లేదు. మేము మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలంటే, బాప్తిసం తీసుకున్నాం, మేము ఏం చేయాలంటే ఒకడితో అంటాడు ఆయన, నీ వద్ద 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇచ్చి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాగే చెప్పారు. ఇంకా ఏమంటారంటే వాళ్ళు, ఇంకా మేము ఎలా బ్రతకాలి అంటే, నీ జీవనాన్ని కొనసాగించుకుంటున్నావు, నీకు న్యాయంగా పనిచేసి వచ్చినటువంటి ధనాన్ని మాత్రమే ఆశించి కానీ ఇతరుల ధనాన్ని ఆశించొద్దు, ఇతరుల్ని బాధ పెట్టొద్దు, ఇతరుల మీద నిందలు అపనిందలు వేయొద్దు, నీకున్న దానితోనే నువ్వు సంతృప్తి చెందు, లేని దాని కొరకు ప్రాకులాడొద్దు అని చెప్పి పంపించేటండి బాప్తిస్మ ఇచ్చే యోహాను. మరి అలాంటిది ధనవంతుడు వాక్యాన్ని నెరవేర్చగలిగాడా? అసలు వాక్యం గుర్తొచ్చిందా? గుర్తొచ్చినా కూడా హృదయాన్ని ఏం చేసుకుని ఉంటాడో, కఠినపరి చేసుకుని ఉంటాడు. మరి నువ్వు అందరికీ కనబడిలా చీరలు పంచిపెట్టేస్తున్నావు. నువ్వు అందరికి కనబడిలా చీరలు పంచిపెట్టేస్తున్నావు. అందరికి కనబడిలాగా చీరలు పంచిపెడితే గొణత గొప్ప వస్తుంది. గేటు ముందు నీ దరిద్రుడు ఎవడ ఫోటో తీస్తాడో, ఎవడ ఫేస్బుక్లో పెడతాడో, ఎవడ స్టేటస్లో పెడతాడో. అందుకే అయినోళ్ళు కాకుల్లో, కానోళ్ళు కంచాల్లో పెడతాం మేము. ఎందుకో తెలుసా? అయినోళ్ళు మనల్ని హైలైట్ చేయరు, కానోళ్ళకి ఎట్టామంటే చెప్పుకుంటారు ఎందుకు వచ్చింది ఇది. దీనికి లాజిక్కే. ధనవంతుడు ఏమైపోయాడండి? గేటు దగ్గరకు వచ్చిన దరిద్రుని కూడా పట్టించుకోలేని మనస్సు, మారిన మనస్సు. అది మారు మనస్సు అంటే ఏంటో తెలుసా? దేవుని మనస్సు. మార్పు చెందే మనసు అంటే దేవుని మనస్సు మనలోనికి రావడమే మార్పు చెందిన మనస్సు. ఆ దేవుడే చెప్తున్నాడు బేదన కటాక్షించని. ఆ దేవుని మనస్సు అనబడే మారిన మనస్సు ఇతనికి లేదు. వీళ్ళందరూ క్రైస్తవులు కాదండి. ఈ రోజున సార్వత్రిక సంఘములో ఉన్న వాళ్ళందరి కొరకు దేవుడు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ప్రకటన గ్రంథంలో, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు మొదటి ప్రేమను వదిలేసావు, అదో తప్పు. మొదటి ప్రేమ అనుభవం, ప్రేమించే అనుభవం, దేవునిని పొరుగువారిని ప్రేమించాలి. దేవునిని ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి. ఈ నేటి క్రైస్తవుల్లోనంట ఈ ప్రేమను వదిలేశారంట. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నువ్వు మారు మనస్సు పొందితే సరి. ఇది మారు మనస్సు యొక్క ఫలం. మారు మనస్సుకు తగిన ఫలం ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, దేవుడైన యెహోవాను యేసయ్యను ప్రేమించాలి. ఇదొక ఫలం. ఈ రోజున మారు మనస్సుకు తగిన ఈ ఫలము ఏమైపోయిందంట? మొదట ఉందంట, కానీ చివరికి వచ్చేటప్పటికి లేదంట. ఇప్పుడు లేదు అని తెలియపరిచేది దేవుని వాక్యం అంట. హల్లెలూయా. అందుకే వాక్యం దగ్గరికి రావాలంట. ఆ తర్వాత సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ మీద కొన్ని తప్పులు నేను మోపవలసి ఉన్నది. ఏంటా తప్పులు? నీవు విగ్రహాలకు బలిచ్చిన వాటిని తింటున్నావు, బిలాము బోధను నువ్వు అనుసరించి నడుచుకుంటున్నావు. నీ మీద నేను తప్పులు మోపవలసి ఉన్నది. నువ్వు మారు మనస్సు పొందుతావా సరే, లేకపోతే నీకేముండదు, పరలోకం ఉండదు. ఈ రోజుల్లో చాలా బోధలు వచ్చాయి కదండి, బాధలోనే. ఆ బాధే మన బాధ అయిపోయింది. బాధే మనల్ని ఎక్కడ నిత్యము బాధపడే నరకాలకు తీసుకెళ్ళిపోద్ది. ఈ బాధలు ఎక్కువైపోయినాయి. ఇంకో సంఘంతో ఇంకా కొంచెం ముందుకెళ్ళి దేవుడు అంటాడు, నీవు జారత్వం ఉంది నీలో,
నీలో విగ్రహారాధన ఉంది, విగ్రహానికి బలిచ్చినవి తినమని యెజబెలు నా దాసులకి నేర్పుతుంది. మారు మనస్సు పొందితే సరి, లేకపోతే మారు మనసు లేనివాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? మారు మనస్సు తగిన ఫలాలంటే ఇవి తగని ఫలాలు. మారు మనస్సుకు తగని ఫలాలు, చెడ్డ ఫలాలు. ఏ ఫలాలు? విగ్రహారాధన చేయడం, విగ్రహ అర్పితమైన దాన్ని భుజించడము, బిలాము బోధను అనుసరించడము, యెజబెలును ఉండనివ్వడము, యెజబెలు బోధను అనుసరించడం. ఇది ఎవరెవరికి నేర్పుద్దంట? దైవజనులకు నేర్పిస్తుంటే ఈ దైవజనులు విగ్రహారాధన ఏమితో విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినడం తప్పేం కాదు అంటున్నారంట. జారత్వము తప్పు కాదు అంటున్నారండి. అందుకేనండి పాస్టర్లు 2-3 చేసుకుంటున్నారు. తప్పు కాదు కదా. వీళ్ళ వాక్యాలను ఏం తీసుకుంటారో తెలుసా? అబ్రహాంకి ఎంతమంది, దావీదుకి ఎంతమంది, సొలొమోను మహారాజుకి ఎంతమంది? మరి పరలోకం రాజ్యంలోకి వెళ్ళలేదట దావీదు. అంటే నువ్వు వెళ్ళిపోతావా? అంటే ఇప్పుడు ప్రభువు ఏం చెప్పారు? ఒక భార్యకి ఒక భర్త, ఒక భర్తకు ఒక భార్య. మొన్నటి దినం మనం మాట్లాడుకుంటూ తన భార్యను విడనాడి మరి ఒకతును వివాహమే చేసుకున్నవాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు, భర్త విడనాడిన దాన్ని వివాహము చేసుకున్నవాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. ఇప్పుడు ఒక వివాహం జరిగాక ఇంకొకరిని వివాహం చేసుకున్నా దేవుని దృష్టిలో అదేంటి? వ్యభిచారం. అర్థమవుతుందా? మీరు అన్నీ వస్తున్నాయి ఇందులోంచి. సందర్భం వచ్చింది కాబట్టి అన్నీ టచ్ చేసుకుంటూ వెళుతున్నాను. అదవుతుందా? కానీ ఇక్కడ అంట వీళ్ళు జారత్వాన్ని ప్రోత్సహిస్తున్నారంట. ఇప్పుడు చెప్పండి, ఒకళ్ళని పెళ్లి చేసుకుని విడిచిపెట్టేసి ఇంకొకళ్ళ పెళ్లి చేసుకుంటే దేవుని దృష్టిలో వాళ్ళు ఎవరవునన్నా కాదన్న వాక్యం చెప్తుంది. ప్రభువు విడవచ్చు అన్నాడు. ఏ టైంలో? వ్యభిచార కారణమును బట్టి విడవచ్చు, కానీ మరి ఏ కారణాన్ని బట్టి అయినా విడవకూడదు. ఇప్పుడు నాకు సరైన ఎముక సెట్ అవ్వలేదు, ఇంకొక ఎముకను చూసుకున్నాను నేను అని ఆ ఎముకను వివాహం చేసుకున్నావు అనుకో, నువ్వు నీ ఎముకలు లేకుండా దేవుడు ఎక్కడా? నరకమే. ఇంక నీకు ఎముకలు కూడా మిగులుతాయి అనుకుంటున్నావా? నరకమే, కాలిపోతాయి, ఎముకలు కాలిపోతాయి, ఆ ఎముక కాలిపోద్ది. చూడండి, సందర్భం వచ్చింది కదా. మారు మనస్సుకు తగని ఫలాలు ఇవి, అంటే చెడ్డ ఫలాలు. ఏవి? వ్యభిచారం, జారత్వం, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినడం. ఇవి అసలు ఆ విగ్రహానికి బలిచ్చిన వాటిని తినడం ఏం తప్పని ఎవరు బోధిస్తున్నారంట? యెజబెలు ఆత్మ కొందరు దైవ జనాంగానికి బోధిస్తుంటుంటే మేము మర్మాన్ని విశదీకరించేస్తాము. ఎంతవరకు అపోస్తులు చెప్పిన తప్పు, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది తప్పు, ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు చెప్పింది కూడా తప్పు, కానీ మేము చెప్పింది ఒప్పు. ఒక ఆవిడ అంటుంది, మొన్న ఎంతవరకు రండి, మా క్రిస్మస్కి వచ్చి కేక్ కట్ చేసి భోంచేశారండి, వాళ్ళేమోనండి వరలక్ష్మి వ్రతానికి రమ్మన్నారండి, మేము వెళ్ళామంటే హట్ అయిపోయారండి. ఏమైపోయారు? ఓ పాస్టర్ అంటున్నాడు, తప్పేముందమ్మా, వెళ్ళు, నువ్వు దండం పెట్టుకుని యేసుప్రభుని తలుచుకుని తినే, అందులో ఏముంది? శద్రక్ మేషక్ అబేద్నెగోలు తేలద పాపం ఇది. దండం పెట్టుకుని, ప్రభువా నీకే దండం పెడుతున్నాను, మరి నెబుకద్నెజర్ రాజు అగ్నిగుండంలో పడేస్తాడు కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకో నాయన. మేము ఎప్పటికైనా అడ్జస్ట్మెంట్లు తప్పవు కదా, మళ్ళీ పరలోకం రావాలి కదా, పరలోకం రావడమే నీకు ఇష్టం కదా, అడ్జస్ట్మెంట్ చేసేసుకో, నిన్నే తలుచుకుంటాం. విగ్రహం దగ్గర పెద్ద నమస్కారం, అవసరమైతే సాష్టాంగ పడిపోతాం, ఏమనుకోకే. బాగుందండి ఇది. ఏంటి? ప్రకటన గ్రంథంలో యేసుప్రభు చెప్పినా నీకు ఎక్కదు. అపోస్తులు విగ్రహ సంబంధితమైన అపవిత్రత అన్న ఎక్కదు. అన్యజనుల మీద పెద్ద భారం ఏం పెట్టొద్దని పరిశుద్ధాత్మకు మాకు తోచుచున్నది. విగ్రహ సంబంధమైన అపవిత్రతను మానుకోండి అని చెప్పిన మీకు ఎక్కదు. నీకేమెక్కుద్ది? నా బోధే కరెక్ట్ అనుకుంటున్నావు. నీ బోధ ఏ బోధ తెలుసా? యెజబెలు బాగా బోధిస్తుంది అయ్యా నీకు. బిలాము బోధ బాగా ఉంది.
ఓ మాట చెప్పనా, తెలుసో లేదో కానీ బిలాం ఎక్కడున్నాడు, ఇజ్రాయేల్ ఎక్కడున్నాడో తెలుసా నీకు? నువ్వు అక్కడే ఉంటావు ఖచ్చితంగానే. దేవుని వాక్యము సత్యము, ఎవ్వరికి భయపడక్కర్లేదండి. సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తుంది, స్వతంత్రులను చేస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే భయపడక్కర్లేదు, లేని దాన్ని చెప్తే భయపడాలండి. దేవుడికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంలో భయం ఎందుకండి? కొంతమంది బాగుపడితే చాలు కదా. యెజబెల్ ఎక్కడుంది? బిలాము ఎక్కడున్నాడు? తెలియదేమో. బిలాము గాఢాంధకారము భద్రము చేయబడి ఉందన్నాడు. యెజబెల్ ఎక్కడుంది? నిత్య నరకాగ్నిలో దేవుని శాపంతో సచ్చింది. నువ్వెక్కడుంటావు? ఆ బోధన అనుసరిస్తున్నావు, సంఘాలను నాశనం చేస్తున్నావు, వెనక్కి లాగుతున్నావు. మారు మనస్సుకు తగిన ఫలం కాదు ఇది, మారు మనస్సుకు తగని చెడ్డ ఫలం. మీరు వారి ఫలములను బట్టి వారిని తెలుసుకుంటారు. ఎవరు అబద్ధికులు, ఎవరు నిజమైన వాళ్ళు, వారి క్రియలను బట్టి మీరు తెలుసుకుంటారు. విగ్రహార్పితమైనవి తినొచ్చని బోధించేవాడి క్రియలను బట్టి నువ్వు బోధించాలని ఎలా చెప్తున్నారు ఈయన? యెజబెలు బిలాము బోధ చెప్తున్నారు. ఏమండి, బిలాము బోధిస్తేనే కదండి దేవుని ప్రజలు అనబడినటువంటి వారు దేవుని శాపానికి గురైపోయారు. విగ్రహారాధన చేసి విగ్రహార్పితమైన తిని జారత్వం చేసినందుకే కదండి. యెజబెలే జారత్వపు మనిషి ఆవిడి, మహాజారత్వపు మనిషి ఆవిడి. యెహూను దేవుడు ఏర్పాటు చేసుకుంటే అప్పటికే భర్త చనిపోయాడు. యెహూను దేవుడు ఏర్పాటు చేసుకుంటే యెహూ యెజబెలు దగ్గరికి వచ్చేటప్పటికి బాగా అందంగా రెడీ అయ్యి అతన్ని వల్ల వేసుకోవడానికి సిద్ధపడిన దౌర్భాగ్య దశ యెజబెలు దశ. ఇలాంటి యెజబెలు బోధ పట్టుకుని, అలాంటి బిలాము బోధ పట్టుకుని నువ్వెక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావో ఆ బోధతో విన్నవాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావు? దేవుని ప్రజలారా, అది బిలాము బోధ, అది యెజబెలు బోధ, అది అపవాది బోధ, అపవిత్రాత్మల బోధ, అది అన్నటికి నిన్ను మోసగించే బోధ, అది నిన్ను నిత్య రాజ్యానికి నడిపించే బోధ కాదు. పరలోక రాజ్యంలో నిన్ను ప్రవేశపెట్టదు, నిత్య నరకాగ్నిలో నశింపజేయు బోధ. ఆ బోధ స్పష్టంగా ఉన్నాయండి ప్రకటన గ్రంథంలో ఈ మాటలు. మీ అందరికీ తెలుసు కాబట్టి నేను చూపించట్లేదు. అర్థమైందా? కొంతమందితో ఏమని చెప్తున్నారు, మరలా వేరొక సంఘంతో ఏమని చెప్తున్నారండి? వేరొక సంఘంతో ఏమని చెప్తున్నారో తెలుసా? నీవు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. నువ్వు వెచ్చగా ఉన్నావు, నా నోట నుండి ఉమ్మువే ఉద్దేశించుచున్నాను. చావనయున్న వాటిని వాక్యముతో బలపరుచుకో. హల్లెలూయా. పడిపోయేలాగా ఉన్నావు, చెడిపోయేలా ఉన్నావు, ఇప్పుడు చస్తే నరకాగ్నిపాలైపోయేలా ఉన్నావు. ఈ వాక్యం తెలియపరుస్తుంది. వాక్యం దగ్గరకు రా. వాక్యం చెప్పుతున్నప్పుడు వాక్యమును విని విశ్వసించి గ్రహించి వాక్యములో నిలబడి వాక్యముతో జీవించు. మారు మనస్సులో నిలబడతావు, ఫలాలు ఫలిస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకొకరితో ఏమని మాట్లాడుతున్నారు? ఇదిగో తలుపు యొద్ద ఉండి నేను ఇంకా తట్టడమే. పాస్టర్ గారు ఇంకెప్పుడు కూడా రండి అని తట్టడమే తప్ప ఆ తట్టుడు మనకు తగులుతులేదు కదా. ఒకడు చల్లగానైనా లేడంట, వెచ్చగానైనా లేడంట, నులివెచ్చని స్థితిలో ఉన్నాడంట. అలాంటి వాళ్ళ మీద ఉమ్మేసేస్తాడంట దేవుడు. చావనయున్న వాటిని బలపరుచుకో. ఒక సంఘంతో ఆయన అంటాడు, నీవు దౌర్భాగ్యుడువు, దరిద్రుడువు, దిక్కుమాలిన వాడువు, దిగంబరమని ఎరగక నేను ధనవంతుడిని, ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదవా, నేను ఎగిరి వెళ్ళిపోతాను. బుద్ధి లేని కన్యక, ఎగిరి వెళ్ళిపోతావా? మీరెవరో నాకు తెలియదు, పొండి. మత్తయి సువార్తలో కూడా దైవజనులు సహితం ఎగిరి వెళ్ళిపోవాలి అక్రమము చేయవారలారా, మీరెవరో నాకు తెలియదు. వీళ్ళందరూ ఎవరో క్రమమైనటువంటి దేవుని వాక్యములో నిలవబడి మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించిన వారు కాదు, ఫలించని వారు. మారు మనస్సుకు తగినట్టుగా ఫలించని వారు, క్రియలు చేయని వారు, మారు మనస్సే లేని వారు. వాళ్ళకి ఏం కావాలి? మారు మనస్సు కావాలి. చూడండి ప్రకటన గ్రంథం
ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అటు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోట నుండి తీసివేయుదును. 14వ వచనం. పెర్గములో ఉన్న సంఘంతో సంఘస్థులు లేతే దైవజనులు, సంఘం అంటేనే దైవజనులు, విశ్వాసుల సమ్మేళనం, వీళ్ళతో చెప్తున్నారు. నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును, జారత్వం చేయునట్లును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డమని బాలాకులకు నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము. మారు మనస్సు ఉందా వీళ్ళకి? పొందాలి. తర్వాత 19 నుంచి 2వ అధ్యాయం 20. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకు, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనల్లదు. మారు మనస్సు పొందడం అంటే ఏంటి? ఇప్పటికైనా దేవుని వాక్యాన్ని బట్టి మనం గద్దింపబడుతున్నప్పుడు మారాలి. కానీ కొంతమంది గద్దింపబడినా కూడా మారు మనసు పొందరంట. ఇంకా వాళ్ళు గద్దింపును కూడా స్వీకరించకుండా మారకపోతే ఇంకా వాళ్ళకి ఇంకా పరలోకం, మారు మనసు లేకపోతే పరలోకం ఉండదు. దేవుడు నువ్వు ఇంకా మారాలి, నీకు సరైన మారు మనసు లేదని చెప్తున్నా కూడా మారపోయినా పరలోకం ఉండదు. నెక్స్ట్ 14వ వచనమమ్మ. 3వ అధ్యాయము 14వ వచనం. 3వ అధ్యాయము 14వ వచనం. దికియాలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము. నెక్స్ట్ 17. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గుడ్డివాడువు, దిగంబరిని ఉన్నావని ఎరగక నేను ధనవంతుణ్ణి, ధన సమృద్ధి చేసుకున్నా నాకేమి కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దెస్సమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రమును, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నుల కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఈ విషయంలో నువ్వు మారాలి అని. నెక్స్ట్ 3వ అధ్యాయము 1వ వచనం. సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయుము. 3వ వచనం. నీవేలాగూ ఉపదేశం పొందితువో, నీవేలాగూ వింటువో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడలా నేను దొంగవలె వచ్చేదను. ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. చూడండి, అర్థమైందా? ఉపదేశం పొందితువో, ఎలాగూ వింటువో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనస్సు పొందు. 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడివై ఉండుము. గారడీ సీమోను దేవుని ఎదుట సరైన వాడిగా కనబడలే. అవునా కదండి? మన ధనవంతుడు చల్లగానైనా వెచ్చగానైనా లేక నులివెచ్చని స్థితిలో దేవుని నోట నుండి ఉమ్ము వేయని ఉద్దేశించే స్థితిలో, పైగా నేను ధనవంతుడిని, నాకు ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేం కొదువా అన్న పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా అన్యులు కాదండి. ఈ క్యాండిడేట్స్, ఈ కేటగిరీ, ఈ బ్యాచ్ అంతా కూడా క్రిస్టియన్స్ అంటారు కదా. ఎవరండి మీరు? మేము క్రిస్టియన్స్ అంటారు. ఏంటో మరి అంటే వాళ్ళ ఏంటంటే మేమే పరలోక రాజ్య వారసులు. అబ్రహాము సంతానం అనుకున్న రాజ్య సంబంధులు చీకటి సంబంధులు అయిపోయి ఎక్కడున్నారంట? వేలపొట్ట చీకటిలో పడద్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉండును. వాళ్ళకు న్యాయము మనకు న్యాయము కాదు, మనందరికి ఒకే న్యాయం, ఒకే ధర్మం. ఇప్పుడు చెప్పండమ్మా, దేవుని బిడ్డలే మారు మనస్సు పొందాలి. చావనై ఉన్న వాటిని బలపరుచుకోవడానికి వాక్యం కావాలి. నేను ధనవంతుడు, ధన సమృద్ధి కలిగి ఉన్నాను, నాకేమీ కొదువుగా లేదు అన్నవాడికి నీకు అన్ని కొదువుగా ఉన్నాయని చెప్పే వాక్యం కావాలి. చల్లగానైనా వెచ్చగానైనా లేక నిలువెచ్చని స్థితిలో ఉన్నవాడికి నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు, నువ్వు మారు మనస్సు పొందు అనే వాక్యం చెప్పాలి. ఈ వాక్యమే
మనలో ఉన్నటువంటి ముడతలు, మనలో ఉన్నటువంటి కలంకము, మనలో ఉన్నటువంటి దేవుని వాక్యానికి విరోధమైన నిత్య నాశనానికి నడిపే నరకాగ్ని పాలు చేసే దౌర్భాగ్య క్రియలను మనకు తెలియపరిస్తే మనం మారు మనస్సు పొంది మారు మనస్సు తగిన ఫలాలు ఫలించాలి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు చెప్పాను ఇవన్నీ? ఇవన్నీ దేవుని బిడ్డల్లోనే ఉన్నాయండి. కేజీలు సరిపోదలండి, లేకపోతే టన్నులే ఉన్నాయి. యవనస్తులు ఈ రోజుల్లో ఒకడిని అడుగుతుంటే, నేను చర్చిలో వాక్యం చెప్తా. చర్చిలో వాక్యం చెప్తున్నావు కానీ లవ్ లెటర్లు కూడా రాస్తున్నావు నువ్వు. మరి యవనస్తులండి, నాకు బయలుపరచబడిన విషయాలు నేను చెప్తున్నా. నాకు చాలా విషయాలను ప్రభు అలా బయలుపరుస్తూ ఉంటారు. ఆయన బయలుపరిచిన విషయాల్ని నాకు దృష్టాంతాలుగా అనుభవపూర్వకంగా తెలియపరుస్తుంటారు. కొంతమంది మేము దేవుని సేవ చేస్తున్నామంటారు, మేము చాలా గొప్ప పాస్టర్లం అంటారు. కొంతమంది మేము చాలా గొప్ప విశ్వాసులు, మేము ప్రార్థనలకు నడిపించేస్తాం, పాస్టర్ గారు లేకపోతేనండి మేమే నడిపించేస్తామని అంటారు. కానీ తుచ్చనీయమైన, నీచమైన, నికృష్టమైన దౌర్భాగ్య దశకు దిగజారిపోయి దేవుని బిడ్డలని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటువంటి దౌర్భాగ్య కార్యాల్లో పడిపోతారండి. రహస్య కార్యాల్లో పడిపోతారండి. ప్రేమాయణాల్లో పడిపోతారండి. ఒక్కరిని ప్రేమించావా నువ్వంటే కనబడిన వాళ్ళందరికీ ఐ లవ్ యూ చెప్తావు నువ్వు. అదేంటో ఈ రోజుల్లో అమ్మాయిలు బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళిపోతున్నారు, కానీ ప్రేమాయణాలు, ఎన్ని ప్రేమాయణాలు బయటపడుతున్నాయో. యవనస్తులు అలా ఉంటున్నారండి. తీరా ఎవరండి వీళ్ళు? ఉపవాస ప్రార్థనలో 40 రోజులు ఉపవాస ప్రార్థనలో కూడా గలిపేసిన క్యాండిడేట్లు వీళ్ళు. క్యాండిడేట్స్ ఎవరు? దేవుడి దగ్గర ఉంటానే ఉంటారు, సైతానికి అడుగు దగ్గర ఉంటారు. దేవునికి సాతానుడికి దాసులుగా ఉండలేరండి, ఒక్కరికే ఉండాలి. సైతానికి అడిగి దాసులుగా ఉండి నేను దేవుని బిడ్డనంటే పైకి మాత్రమే, అందరికీ కనబడేలాగా మాత్రమే, దేవుని దృష్టికి మాత్రం నువ్వు అసహ్యంగా ఉన్నావు. చాలామంది అండి దైవ సేవకులతో సహా, దైవ సేవకురాండ్రతో సహా, విశ్వాసులతో సహా వాళ్ళని ఎందుకు ఎత్తుతున్నామంటే మరి వాళ్ళే కదండి క్రైస్తవులు, క్రిస్టియన్స్. ఒకరేమో ధర్మశాస్త్రోపదేశకులు, ఒకరేమో వినేవాళ్ళు, ఒకరేమో వాళ్ళ పక్కకు తప్పుకుంటే వీళ్ళే చెప్పేసి వాళ్ళు. కానీ అందరూ టోటల్గా చెడిపోయి ఉన్నారు, పడిపోయి ఉన్నారు. అపవాది చీకటిలోనికి లాగి, వలలోనికి లాగి దౌర్భాగ్య దశకు దిగదారిస్తే ప్రార్థనలు మానట్లే, ఉపవాసాలు మానట్లే, బైబిల్ చదవడం మానట్లే, బైబిల్ బోధించడం మానట్లే, బుద్ధులు మారట్లేదు. పెద్ద చిన్న తారతమ్యం లేదు, వయస్సుతో సంబంధం లేదు. ఐ లవ్ యూ. నువ్వెవరు అంటే వాక్యం చాలా బాగా చెప్తానండి నేను. అసలు ఏ రోజు కూడా దేవుని మందిరాన్ని ఎగ్గొట్టనండి నేను. అందుకే ఎంత అద్భుతమైనటువంటి ఘట్టాలు కనబడుతున్నాయా నీలో, అద్భుతమైన కోణాలు బాబు. ఎందుకు వచ్చిన బ్రతుకులండి, దౌర్భాగ్యపు బ్రతుకులు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఎక్కడికి పోతావు? చాలామంది అనుకుంటున్నారండి, నాకు బయలుపరచబడిన దాన్ని బట్టి చెప్తున్నాడు, దేవుడు కరుణామయుడు. దేవుడు ఎంతో మందిని క్షమించాడు, నన్ను క్షమిస్తాడు. అయ్యయ్యో, ఎంత దౌర్భాగ్య దశ. దేవుడిని పట్టుకుని దెయ్యంగాడి వలలో చిక్కుకుని దేవుడు 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 అంటే అది నీకు ఎంత పాపం, ఎంత ఘాతకమైపోద్ది. దేవుడు తెంగరోడా? జారత్వం అండి. ఊరికే రాయించాడండి దేవుడు, ఊరికే రాయించాడా? పౌలయ్య గారి సంఘంలో, మొదటి కొరింథీ సంఘంలో ఒకడు జారత్వంలో ఉన్నాడు. ఆ జారత్వం అసలు అన్యజనుల్లో కూడా ఉండదంట. అంత గొప్ప జారత్వం అంటే తండ్రి ఏమని చెప్పాలో కూడా అర్థం అవ్వట్లే నాకు. తండ్రి భార్యను ఉంచుకున్నవాడు ఉన్నాడంట. ఎక్కడా? పౌలయ్య గారు దుమ్ము దులిపితే 2 కొరింథీలో సెటరేట్ అయ్యారు. ఏం దులిపింది దుమ్ము? వాక్యం. ఏం దులిపింది దుమ్ము? వాక్యం. ఎందుకు వచ్చిన బ్రతుకులండి, ఎందుకు వచ్చిన జీవితాలండి, ఎందుకు వచ్చిన స్థితిగతులండి?
వాక్యం చెప్పేస్తున్నావంటే నీ బ్రతుకు బాగలేదు, వాక్యం ఎలా చెప్తున్నావు నువ్వు? ఇదేదో పెద్ద మోడల్ అయిపోయింది ఇప్పుడు. లోపలికి వెళ్ళి చూస్తుంటేనండి, మేడి పండు చూడు మేలుమయుండును, పొట్ట విప్పు చూడు పురుగులుండు. పైకి మాత్రం మేడు పండు చాలా నిగనిగలాడిపోతుందంట, పొట్ట విప్పేటప్పుడు కంటే పురుగులు ఉన్నాయంట, చీ అని పాడేశారంట బయట. తెలియలేనంతసేపు దొరలే, దొరకనంతసేపు దొరలే, దొరికాక దొంగలైపోతున్నారంట, చీ థూ అని విసిరి కొడుతున్నారంట. జనాలకు ఇప్పుడు తెలుసో, దేవుడికి డే 1లోనే తెలుసో నువ్వు. అసలు ఎవరిస్తారు నీకు పరలోకం? ఎవరొస్తారు నీకు పరలోకం? ఏమండి, పరిశుద్ధుడండి మన దేవుడు. పరిశుద్ధత ప్రాముఖ్యం, యథార్థత, నమ్మకత్వం, విశ్వాసం ప్రాముఖ్యం. అన్నియు చేయుటకు మనకు స్వాతంత్రం ఉన్నది, కానీ అన్నియు చేయదగినవి కావు. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించకపోతే నిత్య నాశన కోపంలోనికి దిగిపోవడం అనేది తథ్యం. మన జీవితాల్లో ఉన్న ప్రతి పరిణామాన్ని బట్టి కూడా మనం బుద్ధి నేర్చుకోవాలి. దేవుడు ఆదిలో వాక్య ధ్యానంలో వాళ్ళందరూ పాపులని కాదు, వాళ్ళందరికంటే మీరు పుణ్యాత్ములని కాదు, మీ అందరికంటే వాళ్ళు పాపులని కాదు, వాళ్ళకి మరణం వచ్చింది, పోయారు. మీరే గనక మారు మనస్సు పొందకపోతే మీకును ఎగ్జాక్ట్గా అదే సంభవిస్తుంది, అలాగే మీరు నశిస్తారు అన్నారు ప్రభువు. ఒక అద్భుతం చేసిన, ఒక ఆశ్చర్యకార్యం చేసిన, ఒక మహాశ్చర్యకార్యం చేసిన, ఒక సూచక్రియ చేసిన దేవుడి వైపుకి తిరగాలనే కదా. ఏమండి, దేవాది దేవుడి లోకములో ఉన్నప్పుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు చేసి దేవుడి మీద వాళ్ళకి విశ్వాసం పుట్టించి ఏదో విధంగా దేవుడు మాటలు విని ఏదో విధంగా మాటల్లో నిలబడి మారు మనస్సులో నిలబడి పరలోకం వెళతారని టోటల్గా ఆయన ఈ లోకంలోకి వచ్చింది ఎందుకో తెలుసా? పరలోకం చేర్చడానికి. టోటల్గా ఆయన కాన్సెప్ట్ ఏంటి? పరలోకం చేర్చడానికి. ఏదో విధంగా ప్రభువు అపవాది కోరల్లో నుండి మనల్ని విడిపించడానికి వచ్చారు. క్రైస్తవులుగా మన యొక్క గోల్ ఏంటి? మన యొక్క గమ్యం ఏంటి? మన యొక్క గురి ఏంటి? పరలోకం చేరడమే మన గురి, మన గమ్యం. అలాంటిది మారు మనసు లేకపోతే పరలోకం ఉండదు, పరిశుద్ధత లేకపోతే పరమలోకం ఉండదు, మారు మనస్సు తగిన ఫలాలు ఫలించకపోతే పరలోకం ఉండదు. మరి ఏ ఫలాలు ఫలిస్తున్నారండి ఈ రోజుల్లో? సంఘము దైవజనుల యొక్క విశ్వాసుల యొక్క సమ్మేళనం అయితే దైవజనులు విశ్వాసులు అలాగే ఇచ్చారు. అందుకేనండి సంఘపు దూతకు ఎలాగూ రాయుము అన్నారు. ఇప్పుడు ఎవరికి రాయాలి? సంఘములో ఉన్న విశ్వాసులకి ఎలాగూ రాయమనలే. సంఘపు దూతగా దేవుడి చేత ఏర్పాటు చేయబడి దేవుడి చేతుల్లో నక్షత్రము వలె వెలగాల్సిన వాడు వైభవాన్ని కోల్పోయి వెలుగును కోల్పోయి రాలిపోతున్నాడండి. బిలాము దేవుని చేతుల నక్షత్రం కదా. దుర్నీతి వలన కలుగు బహుమానం మారు మనస్సుకు తగనటువంటి ఫలం, చెడు ఫలం ఫలించి ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. వాళ్ళ బోధను నమ్ముకున్నటువంటి విశ్వాసులందరూ కూడా జారత్వంలోకి వెళ్ళి విగ్రహ సంబంధితమైనటువంటి బలి అర్పణ తిని దేవుడు కోపానికి రగిలి వాళ్ళ పోయారు. ఈ రోజున అటువంటి దైవజనులను నమ్ముకుంటే వాళ్ళు పోతారు, నమ్ముకున్న విశ్వాసులు పోతారు. దేవుని కోపం అనబడే నాశన కోపం అనబడే నిత్య నరకాగ్నిపాలైపోతారు. అందుకే పరిసయ్యులు శాస్త్రుల యొక్క బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయండి. మేడు పండు చూడు మేలుమయుండు, పొట్ట విప్పు చూడు పురుగులుండన్నట్టుగా వాళ్ళు మనుష్యుల దృష్టికి నీతిమంతులు కానీ దేవుని దృష్టికి అనీతిమంతులండి. అలాంటి వారితో దేవుడు అన్నారు, మీరు పరలోక రాజ్యం ప్రవేశించు అని ప్రవేశింపనివ్వరు. లోకా శుభవార్తలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు జ్ఞానం అనే తాళపు చెవి ఎత్తుకొస్తారు, మీరు పరలోకం ప్రవేశించరు. చాలా మారులు ఈ వాక్యాన్ని నేను మీకు చూపించాను. వాక్యంలో సంఘం అంటే దైవజనుల యొక్క విశ్వాసుల యొక్క సమ్మేళనం. దైవజనులకి మినహాయింపు లేదు, విశ్వాసులకి మినహాయింపు లేదు. ప్రతి ఒక్కరూ దైవ వాక్యమును బట్టి మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. ఆ దైవ వాక్యమే మనల్ని సరైన మార్గంలో నిలబెడతంటే, నువ్వు వక్ర మార్గంలో ఉండి కూడా వాక్యాన్ని విత్తుతున్నావంటే నిన్ను ఎవడ బాగు చేస్తాడు? ఇంకా నిన్నెవడ బాగు చేస్తాడా?
అందుకేనండి ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నాం కదా, నువ్వు మారు మనస్సు పొందు. ఇంతగా చెప్పినా నువ్వు మారు మనస్సు పొందలేదంటే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించు. శాస్త్రులు పరిసయ్యులు నరకపాత్రులు ఆయన ఎదుట బోర ఊదినట్టు ఊదుతున్నారండి యేసుప్రభు వారు. కానీ వాళ్ళకి చెవిటోడు మీద శంఖం ఊదినట్టు దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఉంది. మారారండి, ప్రలాపించినట్టుగా మారారా? వాత వేయబడినటువంటి మనస్సాక్షులతో ఉన్న వాళ్ళకి ఇంకా మారు మనసు ఉండదండి. రండి రండి, వాక్యం యొద్దకు రండి, సత్యం యొద్దకు రండి, స్వతంత్రులుగా చేస్తుంది. సహవాసం యొద్దకు రండి, సహవాసములో దేవుని వాక్యం ఉంటుంది, వెదకండి, సన్నిధి ఉంటుంది. రండి 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 రండి. రాము 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 రాము, ఇంక రాముడు కాదు, మళ్ళీ రాము అంటే క్రియలతో చెప్తున్నారు కానండి, మాటలతో చెప్తలేదు. వీళ్ళు మాటలతో రామనరు, రారంతే, క్రియల్లో కనపరుస్తున్నారు. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించుడి. ఇదిగో గొడ్డలి చెట్ల వేర నాటబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పారవేయబడి. దేవుడు సమయం ఇస్తున్నాడండి, సమయం ఇస్తున్నాడండి దేవుడు. ఇప్పుడే చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుని బిడ్డలే జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి భయం కానీ భక్తి కానీ లేదండి. ఏమంటే కరోనా వచ్చిందండి, ఎంతమంది జీవితాల్లో భయభక్తులు పెరిగాయండి? నాకు తిరిగి అడుగుతాను, భక్తులు అయిపోయారేటండి జనాలు? కరోనా వచ్చిందండి, చాలామందిని చంపేసిందండి, శవాలు పాతి పెట్టడానికి కూడా లేవండి, తల్లికి పిల్ల లేదు, పిల్లకి తల్లి లేదు. ఇదంతా దేవుడు కోప ఫలితం అండి. దేవుడు కోపం గురించి వచ్చిందండి. కొంతమంది ఏమన్నారు తెలుసా? దేవుడు అన్నవాడే లేడు అన్నారు కొంతమంది. దేవుడు అన్నవాడు ఉంటే ఎంత కష్టపెడతాడా? కొంతమంది. ఎంతమంది మారారు చెప్పండి? జల ప్రళయాలు వచ్చేసారు, దేవుడు అంటే ఎంతమంది గజగజలాడేశారు. భూకంపాలు వచ్చేసాయి, ఏమనుకున్నారు తెలుసా? వచ్చిందా, మన పని మందే, మన పని మందే. అలాగైందా, తెగ చూపించేస్తున్నారు ఇవి నైనోడు, అంతే అయిపోయింది. దాని గురించి వెళ్ళి అయ్యి బాబా నా బ్రతికేంటి నాయనా, నా బిడ్డల బ్రతికేంటయ్యా, వాళ్ళు ఇంకా బ్రతుకుదాం అనుకుని ఉంటారయ్యా, వాళ్ళు ఎన్నో ప్లాన్లు వేసుకుని ఉంటారయ్యా, వాళ్ళు ఎన్నో ఆలోచనలతో ఉండుంటారయ్యా, వాళ్ళు నాశనం అయిపోయారయ్యా, నరకాగ్నిపాలైపోయారయ్యా. నాకు ఇంకా సమయం ఇచ్చావయ్యా, ఏ స్థితిలో నేను ఏమైపోతానో నాకు తెలియదయ్యా, నన్ను కనికరించయ్యా. ఏ విషయంలో నేను తప్పానో, మతి తప్పి ప్రవర్తించానో, చెడిపోయానో, దైవవాక్యానికి విరోధనైపోయానో, నిలబడ్డానని తలంచి పడిపోయిన అనుభవంలో ఉన్నానో, జయ చేసి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈరోజు వాళ్ళదయ్యింది, రేపొద్దున నాదవుద్దేమో నాయన. ఎంతమంది ఉన్నారండి? ఏమీ మానలేదండి, సినిమాలు మానలేదు, షికారులు మానలేదు, లోక సంబంధమైన కథ కార్యాలు మానలేదు. భక్తి ఎక్కువైపోయిందంటే భక్తి కూడా ఎక్కువైపోలేదు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఉంది, దేవాది దేవుని యొక్క కోపముతో దేవుడు దేవదూతలకు ఆజ్ఞాపిస్తే దూతలు ఒక్కొక్కరిని భూమి మీద సూర్యుడి మీద దేవుని యొక్క ఉగ్రతని కుమ్మరిస్తుంటే కొంతమంది పుండ్లు పుట్టి, కొంతమంది దేవుడు కోపముతో ఆ ఉగ్రతకు పాత్రులైపోతే వాళ్ళు దేవుడు అసలు ఉన్నాడా అన్నారంట. చూడండి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము చూడండి. 16 నుండి 1 నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఫస్ట్ లాస్ట్ చదువుతాను నేను. 16వ అధ్యాయం 1వ వచనం. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరం ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. 11వ వచనం. తమకు కలిగిన వేదనలను బట్టి, ఈ వేదనలు ఎవరు పంపించారండి? తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరు కానీ తమ క్రియలు మాని మారు మనస్సు పొందిన వారు కారు. కొంతమంది దేవుని దూషించిన వాళ్ళు మారు మనస్సు పొందిన వారు కారు. దేవుడు కోప ఫలితమే జనాల మీద అక్కడక్కడ దేవుడు ఉగ్రత
కనుపరచబడతంటే అయ్యో అనుకున్న వారే కానీ మారు మనసు పొందినవారు కాదు. అమ్మో అనుకున్న వారే కానీ మారు మనసు పొందినవారు కాదు. టీవీ 9 నిండా అనుకున్న వారు కానీ మారు మనసు పొందినవారు కాదు. ఇవన్నీ మనకు దృష్టాంతాలు. మరి మనం క్రైస్తవ సమాజం మారు మనస్సు పొందలేదు. మనం కూడా అందులో ఉంటే ఏమైపోతామండి? ఈ ఉగ్రతలు ఇవన్నీ కూడా మనం ఏదో ఫస్ట్ మాట్లాడినట్టుగా మనం గొప్పోళ్ళు అని కాదు, మనం పుణ్యాత్ములు అని కాదు, దేవుని మహాకనికరం అండి. దేవుడు కోపం కూడా మన ముందు ఎంతో రగిలింది, భూమి మీద రగిలింది. జల ప్రళయాలు వచ్చాయి, భూకంపాలు కలిగాయి, గొప్ప గొప్ప యాక్సిడెంట్లు కలిగాయి, భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏలుబడి చేశాయి. మన కళ్ళతో చూసాం, చెవులతో విన్నాం. మారు మనసు పొందాలంట ఇవన్నీ చూసి. ఇవన్నీ ఎందుకు? మనం ఇంకా బతుకున్నామంటే భయపడడానికి, వనకడానికి, మారు మనస్సు పొందడానికి. వీళ్ళు ఇంతగా ఉన్న మారు మనస్సు పొందట్లేదండి. ఈ రోజున మారు మనస్సు లేకపోతే దేవుడు ఏం చేయడు? పరలోకములో మనల్ని ప్రవేశపెట్టడు. వాక్యము ద్వారా దేవుడు ప్రకటిస్తున్నాడండి. విలపించినంత మట్టుకు దేవాది దేవుడు దైవజనుల్లో నుండి ప్రకటనలు చేస్తున్నాడు. ఎందుకంటే నీ జీవితానికి ఏది లోటుగా ఉందో దాంతో దేవుడు మాట్లాడుతున్నారు. ఏ విషయంలో నువ్వు మారు మనస్సు తగిన ఫలాలు ఫలించలేకపోతున్నావో ఆ విషయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించకపోతే చెట్ల వేరన గొడ్డలి నాటబడి ఉన్నది. మారు మనస్సును తగిన ఫలాలు ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడి అగ్నిలో పారవేయబడును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటియు ఉండును. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులందరూ పరలోకం వెళ్ళిపోతారండి? బాప్తిసం పొందుకున్నంత మాత్రాన వెళ్ళిపోతారండి? ఎగిరి వెళ్ళిపోతాం అనుకున్నంత మాత్రాన ఎగిరి వెళ్ళిపోతామండి? దేవుని వాక్య క్రమములో మనముండి ఆ క్రమము నేర్పుతున్నటువంటి మారిన మనస్సుతో క్రియలు చేయగలగాలి. హల్లెలూయా. మారు మనస్సుతో ఇప్పుడు మనం ఏం చేయగలగాలి? క్రియలు చేయగలగాలి. మారు మనస్సుతో క్రియలు అంటే ఏంటంటే దేవుని యొక్క మనస్సును ధరించుకొని దేవుడు చెప్పినటువంటి కార్యాలు మనం చేయగలగాలి. ప్రకటన గ్రంథంలో మారు మనస్సు పొందని చెప్పిన వాళ్ళందరూ మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించారా? చెప్పండి. మారు మనస్సుకు తగని ఫలాలు ఫలించారు. ఇప్పుడు మారు మనస్సుకు తగిన ఫలాలంటే ఏంటి మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్ల వెదకు వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఇక్కడ చూడండి, ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టు ఒకటి ఉంది. కానీ ఆ యజమానుడు అంజూరపు చెట్టు పండ్లు వెదక వచ్చుచున్నాడు, కానీ ఒక్క ఫలం కూడా లేదు. ఒక్క ఫలం కూడా లేదు. అప్పుడు ఆ చెట్టు వల్ల ఎందుకు భూమి తన సారాన్ని కోల్పోవడం? వ్యర్థం కదా చెట్టు, ఆ చెట్టును నరికేయి అని ఆ ద్రాక్ష తోట యజమాని తోటమాలితో చెప్తుంటే ఆ తోటమాలి బ్రతిమాలుతున్నాడు. నరికేస్తే చెట్టు చచ్చిపోద్ది. ఈ తోటమాలి యజమానుడితో కొంత అవకాశం ఇవ్వయ్యా, నేను ఏమంటున్నారు అక్కడ, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. నేను చుట్టూ తవ్వుతాను, ఎరువు వేస్తాను, నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తాను, ఎప్పటికీ కూడా
అప్పటికి కూడా ఫలించలేదనుకో, యజమానుడా నీ ఇష్టం, నువ్వు నరికే. ఇవి 2 సందర్భాలు మనం అధ్యయనం చేస్తే పరమ తండ్రి అయినటువంటి దేవదేవుడికి యజమానుడు సాదృశ్యంగా ఉంటే, మన కొరకు రక్తం చిందించి ప్రాణం ధారపోసి మనము నిత్య నరకాగ్ని పాలు కాకుండా నిత్య రాజ్యానికి వారసులం కావాలని దేవదేవుడు మన కొరకు త్యాగం చేసిన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. ఇంకొక విషయం చెప్పనా, యజమానుడు దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం అయితే, ఈ తోటమాలి నీ దైవజనుడికి సాదృశ్యం. దైవజనులమైన మాకు మరణకరమైనటువంటి పరిస్థితులు చాలా కనబడుతున్నాయి విశ్వాసుల విషయంలో. కానీ దేవుడే బయలుపరుస్తున్నటువంటి ఆ మరణం ఎంతవరకు దాపురించలేదంటే కారణం ఎవరు? దైవజనులు. దైవజనులు బ్రతిమాలుకుంటున్నారండి, అయ్యా తవ్వుతానయ్యా, ఎరువు వేస్తాను. ఆ రోజే నరికివేయబడాలి అంజూరపు చెట్టు, కానీ ఆ తోటమాలి అయ్యా త్రవ్వుతానయ్యా, ఎరువు వేస్తాను. ఎంతమంది మరణం అయిపోవాలండి మన మందిరంలో, మన సంఘంలో? అయ్యా త్రవ్వుతానయ్యా, ఎరువు వేస్తానయ్యా. ఇప్పటికీ కూడా నేను తవ్వి ఎరువు వేస్తాను, ఇప్పటికీ నేను అసమర్థుల్లాగా నిలబడిపోతే నీ ఇష్టమయ్యా, నరికే. సరే నేను చూస్తాను. తవ్వడం అంటే ఏంటండి? ఒక రైతండి విత్తనం విత్తేటప్పుడు దున్నుతాడండి భూమిని, దున్నిన తర్వాత విత్తనం వేస్తాడు. ఆ విత్తనం వెయ్యమని దేవుడు మా హస్తాలకు అప్పగించాడు. ఆ విత్తనమే దేవుని వాక్యం. హల్లెలూయా. ఆ విత్తనమే దేవుని వాక్యం. మీ హృదయాలు మెత్తన చేయబడాలని కన్నీటితో చేస్తున్నారే దైవజనులు, ఆ ప్రార్థనే మీ హృదయాలను దున్నడం. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనలు బట్టి మీరు దేవుడి సన్నిధిలో నిలబడి వాళ్ళ విత్తుతున్నటువంటి వాక్యాన్ని బట్టి మాత్రమే ఫలించడం ఆస్కారం అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ యజమానుడు నరికేస్తానంటే కాళ్ళు వేళ్ళబడి తోటమాలి ఏం చేశాడు? అయ్యా ఒక్కసారి చూడయ్యా. దైవజనులకి ఏదో ఈవెన అపేక్షించి కాదండి, పదే 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 మొత్తుకోవడం. ఏదో ఈవెన అపేక్షించి కాదండి, చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి రమ్మన్నా కూడా రాకపోయినా కూడా రండి 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 అని సిగ్గు విడిచి అడుక్కోవడం. దైవజనుడికి ఏదో వస్తుందని కాదండి, విశ్వాసులు నశించిపోకూడదని దేవుని యొక్క కలువరి శిలువ బలియాగం మీ విషయములో నిష్ప్రయోజనంగా మిగిలిపోకూడదని నమ్మించినటువంటి దేవుడు యొక్క మందను దేవుని ఎదుట నిలబట్టడం కోసం ప్రాకులాడతారండి. కళ్ళల్లో నిప్పులు వేసుకున్నట్టుగా కనబడుతున్నా, మూతులు తిరిగిపోయినట్టు కనబడుతున్నా, ముక్కులు తిరిగిపోయినట్టు కనబడుతున్నా, అవన్నీ చూసినా చూడనట్టుగా పట్టించుకోకుండా తాను పిలిచి నమ్మి తోటను అప్పగించినటువంటి తోటమాలి, నమ్మి మందను అప్పగించినటువంటి మందకాపరికి సాదృశ్యముగా ఉన్నటువంటి నిజ దైవజనుడు దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడు. అయ్యా తవ్వుతాను, ఎరువు అనబడేటువంటి వాక్యాన్ని ఇస్తానయ్యా, ఒక్కసారి చూడయ్యా. ఎంతగా తవ్వి ఎరువేసిన, ఎంతగా నీ కాళ్ళు వెళ్ళబడి నిన్ను బతిమాలుకొని సమయాన్ని తీసుకున్నా, నేను నిష్ప్రయోజకుడిగా మిగిలిపోతే
నువ్వు కొట్టేయ్యా. ఈ అంజూరపు చెట్టు విశ్వాసికి సాదృశ్యంగా ఉంటే, ఫలించని అనుభవములో ఉన్న విశ్వాసికి, మారు మనస్సు లేని అనుభవంలో ఉన్న విశ్వాసికి మారు మనస్సు తగిన ఫలాలే లేవంట. అక్కడ చెట్టుకి ఏం లేవంట? మారు మనస్సు ఉంటేనే కదండి ఫలాలు ఉంటాయి. అందుకే దేవుని వాక్యములో గొడ్డలి చెట్ల వేరన నాటబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పారవేయబడినని బాప్తిసమిచ్చి యోహాన్ అన్నారు. ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే మాట మాట్లాడారు. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అదే మాట వ్రాయబడి ఉన్నది. ఆషామాషి విషయం కాదండి. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించే తీరాలి. పరలోకం వెళ్ళాలంటే మారు మనస్సు ఉండే తీరాలి. పరలోకం వెళ్ళాలంటే ఎంత ఘాతకాలు పాతకాలు జరిగినా, మనమే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు దాపరించిన, ఇంకా మనము సజీవ లెక్కల్లో ఉన్నామంటే దేవుడు మనకిచ్చినటువంటి సమయమే, తరుణమే, వేరేది కాదు. ఇప్పుడైనా వీటన్నిటిని చూసి మనం ఏమవ్వాలి? మారు మనస్సు పొందాలి. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు, నా తండ్రి చిత్తం అనబడే వాక్యాన్ని నెరవేర్చువాడే ప్రవేశిస్తాడు. మంచి చెట్టు మంచి ఫలం ఫలిస్తుంది, కాని చెట్టు లేదా చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలను ఫలిస్తుంది. మంచి చెట్టు చెడ్డ ఫలాలు ఫలించనేరదు, చెడ్డ చెట్టు మంచి ఫలాలు ఫలించనేరదు. ఇప్పుడు మనం మంచి చెట్లగా ఉండాలి, ఫలించే చెట్లగా ఉండాలి. యేసుక్రీస్తులో మనం అంటుకట్టబడే చెట్లగా ఉంటే తప్పక మనం ఫలించగలుగుతాం. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. నాలో ఎవడు నిలిచి ఉంటాడో నేను వానిలో నిలిచి ఉంటాను. వాడు బహుగా ఫలించడం అనేది సత్యం, ఫలించడు అనేది లేదు. ఇంకా వాక్యములతో అంటుకట్టబడు, వాక్యములో లీనమైపో, వాక్యములో పాతుకుపో, వాక్యము నరాల్లో జీర్ణించేసుకో. వాక్యమే జీవితం అనుకో, జీవనం అనుకో, జీవిత ఆధారం అనుకో, వాక్యమే సర్వం అనుకో, సమస్తం అనుకో. నువ్వు ఫలించక మానలేవు తప్పక. అందుకే యోహాను సువార్తలో ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవరి యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించును. మీరు బహుగా ఫలించుట వల్ల తండ్రి నామం మహింపరచబడును. మీరు ఫలించుట కొరకే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎవరు నరకాగ్నికి వెళ్ళిపోవాలని దేవుడు రక్షణ ఇవ్వలేదు, విమోచన ఇవ్వలేదు, విడుదల ఇవ్వలేదు, బాప్తిసం అనుభవం ఇవ్వలేదు. ఆయనలో ఫలించాలనే, పరలోకం ప్రవేశించాలనే, పరలోకములో ధనం సంపాదించుకోవాలనే, ఫలాలు సంపాదించుకోవాలనే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. పరలోక ధనం అనే వాక్యం చాలా సందర్భాల్లో మనం విన్నాం కదా. అయితే పరలోకం, పరలోక ఫలం, మీరు ఫలించాలి. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. ఇప్పుడు మనం ఇప్పటి వరకు ధ్యానం చేసుకున్నాం కాబట్టి మీకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చేసాను. ఫస్ట్, ప్రకటన గ్రంథములో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులే, వాళ్ళు చెడ్డ ఫలాలు ఫలించారు. ఇప్పుడు మనం మంచి ఫలాలు ఫలించడం అంటే ఏంటో తెలుసా? విగ్రహారాధన చెయ్యకపోవడమే మంచి ఫలం. విగ్రహ సంబంధితమైనటువంటి దానిని ఆశించకపోవటయే ఫలం. జారత్వమునకు దూరముగా ఉండుటయే మంచి ఫలం. బిలాము బోధన అనుసరించకపోవటయే మంచి ఫలం. నికోలాయుతుల బోధన అనుసరించకపోవటయే మంచి ఫలం. యెజబెలును ఉండనివ్వకపోవటయే మంచి ఫలం. యెజబెలు బోధను అనుసరించకపోవటయే మంచి ఫలం. చల్లగానైనను వెచ్చగానైనను లేక నులివెచ్చని స్థితిలో ఉండకుండా దేవుడు కొరకు మండి అగ్నిల రగలడమే మంచి ఫలం. నేను పడిపోలేదు, నిలిచి ఉన్నాను అని అనుకోకుండా పడిపోయే ప్రమాదం ఉందని వాక్యములో మనల్ని మనం చూచుకోవడమే మంచి ఫలం. వాక్యం యొద్దకు రావడమే మంచి ఫలం. తలుపు యొద్దుండి దేవుడు తడుతూ ఉన్నప్పుడు ఏ రోజు కూడా తలుపు వేసుకోకుండా తలుపు తెరుచుకుని ఉండడమే మంచి ఫలం. ఇవన్నీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? పరలోక రాజ్యం తీసుకువెళ్తాయి.
ఒకవేళ ఇప్పటికే మనం పడిపోయి ఉన్నామా, దేవుని వాక్యాన్ని బట్టి దావీదు వలె పశ్చాత్తాప పడడమే మంచి ఫలం. ఈ రీతిగా మనం ఏ కార్యము చేసినా ఈ కార్యములు దేవుని యొద్ద వ్రాయబడి ఉంటాయి. హల్లెలూయా. అందుకే దేవుడు సన్నిధిలో జ్ఞాపకార్థ గ్రంథం ఉంది. ఏ గ్రంథం ఉంది? మనం ఫలించినటువంటి ఫలాలు ఎక్కడ రాయబడి ఉంటాయి? ఇదే మనకు పరలోక ధనంగాను పరలోక ఫలంగాను ఉంటుంది. తిమోతికి రాసిన పత్రికలో మనం అశాశ్వతమైనటువంటి ఈ లోకం కోసం కాదు కానీ శాశ్వతమైన లోకములో దొంగలు దొంగిలని చిమ్మెటైనను తుప్పైనను కొట్టని అనబడి యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పిన మాట మెన్షన్ చేయబడి పరలోక ధనాన్ని మనం సంపాదించుకోవాలి. దాతృత్వాన్ని మనం కలిగి ఉండాలి. మేలు మనం చేయగలగాలి. ఔదార్యం మనం కలిగి ఉండాలి. ఇదంతా మనకు పరలోక ధనం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా మీకు బాగా అర్థం అవడానికి ఒక సందర్భాన్ని వివరించి మనం ముగించుకుందాం. లూకా సువార్త సందర్భాన్ని వివరించుకుని మనం ప్రార్థనలోకి వెళ్దాం. లూకా సువార్త 3వ అధ్యాయము 8 నుండి చదువుతాను. మారు మనస్సులకు తగిన ఫలాలు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొన మొదలు పెట్టుకొనవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరను ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అడుగగా అతడు, 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యవలెను, ఆహారం గలవాడు అలాగే చెయ్యవలెను. ఫస్ట్ ఏంటి? 2 అంగీలు కలిగినోడు. అంటే మన దేవుని యొక్క బిడ్డల నైజం ఏంటంటే, దేవుడు 10 ఉంటే 1 ఇమ్మంటలే. దేవుడు మన దగ్గర 2 ఉన్నా యోగ్యులకి, అంటే ఏంటి, ఈ సహాయాన్ని పొందగోరిన వాళ్ళకి మనం సహాయపడాలి. ఇది దేవుని మనస్సు, అదే మారిన మనస్సు. హల్లెలూయా. అందుకేనండి క్రిస్మస్ సీజన్ వచ్చింది కదండి, ఎక్కడికక్కడ అవి ఇవి కప్పుతూ ఉంటారు వెళ్ళి దేవుని బిడ్డలు. ఎందుకంటే బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. బీదలను కనికరించడం దేవుడికి చాలా ఇష్టం. దేవుడికి అప్పించినట్టుగా దేవుడు ఫీల్ అయిపోతాడంట. మనం ఎలాగా దేవుడికి అప్పివ్వాలి కదా. మనం దేవుడికి ఎలాగ అప్పివ్వలేం, కానీ ఇప్పుడు బీదలను మనం చూసుకుంటే మనం దేవుడికి అప్పించినట్టు అంట. అవునా? అంటే దాతృత్వపు హృదయం. తిమోతికి రాసిన పత్రిక పరలోకపు ధనాన్ని మీరు సంపాదించుకోండి అన్నప్పుడు మీరు ఏం కలిగి ఉండాలి? ఔదార్యము కలిగి ఉండాలి. మన జీవితంలో మనకెవరన్నా ఎదురుపడినప్పుడు మనకి కనికరం పుట్టాలి. దేవుడు చెప్పాడు కదా, కనికరం లేకపోయినా దేవుడు చెప్పాడు ఏదోటి ఇద్దాం, అలా కాదు. అసలు నిజంగా దేవుని మనస్సు ఉంటే ఆటోమేటిక్గా మనలో కనికరం పొంగి ప్రవహిస్తుందండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పారు. ఒకడంట యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దొంగల చేతిలో చిక్కినప్పుడు దొంగలు వాడిని చితకగొట్టి వస్త్రాలు దోచుకుని కొన ఊపిరితో పడేస్తే ఆ కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతూ ప్రాణం పోయేటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతున్నాడు. అలాంటప్పుడు ఒక యాజకుడు అటుగా వెళుతూ చూసి ఏమన్నాడంట, జస్ట్ చూసి వెళ్ళిపోయాడు. లేవీయుడు కూడా జస్ట్ చూసి వెళ్ళిపోయాడు. కానీ ఒక సమరయుడు చూచి కనికరపడి జాలిపడి జాలితో దగ్గరికి వచ్చి, పని మీద వెళ్ళిపోతారండి ఎవరో, పని పాట లేకుండా ఊరమ్మట తిరగరండి, అవునా? జాలిపడి తన పని మీద వెళ్ళిపోతున్నాడు. అర్జెంట్ పని లేని వాళ్ళే చెయ్యాలి, ఇది కాదు. మళ్ళీని అర్జెంట్ పని మీద వెళ్ళిపోతుంటే తన వాహనం దిగి అతనికి కొంత శస్త్రచికిత్స చేసి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకోళ్ళ ఇంటికి వెళ్ళి 2 రూపాయలు ఇచ్చి, ఇతను గొడవ చూడు, ఒకవేళ డబ్బులు ఇంకా కావలిస్తే నేను మరలా ఇదే మార్గం గుండా వస్తాను, అప్పుడు ఏమన్నా ఉంటే నేను చేస్తాను అన్నాడు. ఎంత కనికరం అండి! నిజమైనటువంటి కనికరమే దేవుని మనస్సు, అదే మారిన మనస్సు. యాజకుడే, ధర్మశాస్త్రోపదేశకుడే,
బోధిస్తాం కానీ మనం ఏం లేదు, బోధిస్తాం కానీ మనకేం లేదు, చెప్పడమే కానీ చేయడం లేదు మనకి. అది లేవీయుడే దేవుని కార్యాలు మాత్రమే చేయగలిగేటువంటి యోగ్యత అర్హతను సంపాదించుకున్నవాడే. నీకేం లేదు, మారిన మనస్సు లేకుండానే పరిచర్య చేస్తున్నావు, మారిన మనస్సు లేకుండానే దైవ కార్యాల్లో ఉన్నావు, మారిన మనస్సు లేకుండానే వాక్యాన్ని ప్రకటిస్తున్నావు. ఇందాక వచ్చేసింది కదండి, మారిన మనస్సు లేదు కానీ ఒకడు అంటాడో నేను వాక్యం చాలా బాగా చెప్పేస్తాను, అన్నీ అలా తిరుగుతూ ఉంటాయి, అన్నీ సింక్ అవుతూ ఉంటాయి, లింక్ అవుతూ ఉంటాయి. అందుకని ఎక్కడా కూడా ఏమరపాటున ఉండకూడదు, ఇలాగ వేయకూడదు. అందుకే అలా చేస్తాను అనమాట నేను. ఎలాగ అంటే మళ్ళీ పాయింట్ పోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ పాయింట్ ఎలాగ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందండి? మనకు కూడా జరిగిన సంఘటనలు తిరుగుతూ ఉంటాయి చూడండి. ఎవరన్నా ఏదన్నా అన్నారంటే తిప్పుతూ ఉంటాం. ఆ రోజు చేయలేదా, ఈరోజు చేయలేదా, పోయిందా లేదరా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి కదా, చూడండి ఎంత మంచి, చూడండి అదేనండి దేవుని మనస్సు. మారిన మనస్సు అంటే ఏదో కాదండి, దేవుని మనస్సును ధరించుకోవడమే మారిన మనస్సు. దేవుడు కరుణామయుడు కాబట్టేనండి కనికరంతో మహామహిమను విడిచి దివి నుండి భూమికి దిగొచ్చాడు. గొప్ప దైవికమైనటువంటి మనస్సు కాబట్టి ఆయన మనస్సు కొట్టినోళ్ళని తిట్టినోళ్ళని క్షమించాడు, చంపినోళ్ళని కూడా క్షమించమని దేవుణ్ణి వేడుకున్నాడు. కనికరా సంపన్నుడండి. ఆ మనస్సుతో ఇప్పుడు సమరయుడు ఏం చేశాడు, తన పని అర్జెంట్ అయినా కూడా పూటకోళ్ళ వాళ్ళకి అప్పచెప్పి డబ్బులు ఇచ్చి మరలా వస్తాను, ఇంకా డబ్బులు ఖర్చు అయితే నేను ఇస్తానని చెప్పి తనకి ఎదురు పడినటువంటి ఆ సంఘటనలో ఎరగనన్నట్టుగా వెళ్ళిపోలే, అక్కడ దైవ ప్రేమను కనుపరిచాడు. ఇది పరలోక ధనంగా, పరలోక ఫలంగా, మారు మనస్సుకు తగిన ఫలమైంది. హల్లెలూయా. ఒక్క కోణంలోనే మనం ధ్యానించకూడదండి, అర్థమైందండి? ఒక్క కోణమే కనబడకూడదు మనకి. 2 అంగీలు ఇమ్మన్నాడు అనే చెప్పాడు అక్కడ, అందుకని మనం ఎవరన్నా కనబడితే అంగీలు ఇవ్వాలి, దుప్పటి ఇవ్వకూడదు. ఎవరన్నా కనబడితేనే మంచీలు కూడా ఇవ్వద్దని కాదు కదా, చెప్పలేదు కదా. అంగీ ఇమ్మన్నాడు, అంగీ ఎక్కడుంది, అంగీ ఎక్కడుంది, అంగీ ఎత్తాం. ఏంటది ధ్యానం తెలీదా కొంతమందికి అండి, ఏమి ధ్యానాలు తెలియదు. మూలలోకి వెళ్ళరు వీళ్ళు ఏది చెప్తే అదే చూస్తారు పైనుంచి కింద. ఇంక నువ్వు సచ్చి వరకు అదే చూస్తావు, ఇంక నువ్వు నీకు కోణాలు తెలియదు. అంటే ఇక్కడ అంగీ ఇమ్మన్నాడంటే అదే అర్థమా? సమరయుడు చేసింది కూడా దీనిలోకి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఏమండి, క్రియలే మారు మనస్సు తగిన క్రియలే మారు మనస్సు తగిన ఫలాలు. హల్లెలూయా. ఇవే పరలోక రాజ్యములో మన ధనం. చిమ్మెటైనను తుప్పైనను కొట్టని దొంగలు దొంగిలరని ధనం. క్రియలు లేనిది ఎలాగుంటుంది తెలుసా? యాజకుడు ఏం చేశాడండి, చూసి వెళ్ళిపోయాడు. అవసరమైతే కొనువు పుడుతున్నావా, అయ్యయ్యో. లేవీడు ఏం చేశాడండి, చూసి వెళ్ళిపోయాడు. అయ్యయ్యో గట్టి కొట్టారు, చితగొట్టారు. నువ్వు చూసి ఉపయోగం ఏంటి, చూడకుండా పో, చూడకుండా ఉండలేవు నువ్వు. అదేటో నీ బ్రతుకు, నీ బుద్ధి. ఎవడైనా చల్లు అలా వెళ్ళిపోతుంటే చల్లెడుతుందా, దుప్పటి కప్పుకో, కడుపు పట్టుకుని అలాగే వెళ్ళిపోతుంటే ఓయ్ బాబు ఇలారా, ఏంటండి ఆకలి వేస్తుందా బాబా, అన్నం తినే ఆకలి తీరుతాయి. ఎండకి ఎండిపోతున్నావు అబ్బాయ్, చెప్పులు లేవా, కాళ్ళు కాలిపోతాయా, చెప్పులు కొరుక్కో. సాలించి వెళ్ళి కొరుక్కుంటాడు. ఇప్పుడు ఎండలో సాలించి వెళ్ళి కొరుక్కుంటాడు. నీ ఉచిత సలహాలు ఎవరికి అక్కర్లే, నీ ఉచిత సలహాలు నువ్వుని సోది కబుర్లు అంటారు దాన్ని. ఉచిత సలహాల వల్ల కడుపు నిండదు. కొంతమంది అండి నోరే కదా, మాటే కదా, సలహే కదా, నయా పైసా ఖర్చు పెట్టక్కర్లేదు, మూరుగులో మూట తీయక్కర్లేదని సోది కబుర్లు చెప్పుకుంటూ ఉంటారండి. ఇంకా అది కాదండి, అది కాదా దేవుడికి కావాల్సింది. యాజకుడు లేవీళ్ళలాగా కాదు ఉండడం, సామరీయుల్లాగా ఉండాలి. ఆకలేస్తుందంటే ఆ పూట ముద్ద పెట్టు, చలేస్తుందంటే కప్పు, ఇంట్లోది ఏదన్నా తీసుకొచ్చి, వస్త్రం లేదంటే తీసుకొచ్చి ఇవ్వి. అప్పుడు
మారు మనస్సుకు తగిన ఫలం, ఫలించిన దానవు, ఫలించిన వాడవుతావు. క్రిస్మస్ సీజన్ వచ్చిందండి. ఫోటోలు తీసుకుని ఫేస్బుక్లో పెట్టుకుని ఇలాగైతే మేము క్రిస్మస్కే చేస్తామండి. ఏంటి అలాగే వెళ్ళిపోతున్నా కూడా నువ్వు క్రిస్మస్ వరకు ఆగమని లేస్తానండి. బాబు బాబు మాకు డిసెంబర్ 25న క్రిస్మస్ వస్తుంది, ఆయన నువ్వు ఆ రోజు వచ్చేయ్యా, ఏమెత్తావు అప్పుడు? ఇంకేం చెప్తాం? ఇలా ఉన్నారండి చాలామంది. దేవుడు హృదయ రహస్యాలు చూస్తాడండి. మనుషుల దృష్టికి ఘనమైనది, దేవుడి దృష్టికి అసహ్యం, ఘనహీనం. దేవుడు చూచేలాగా చూచి శభాష్ అనేలా బ్రతుకు. కొంతమంది జీవితాలను అందరికీ మంచిగానే ఉంటాయండి, అలా ఆవిడకి మంచిగా ఉండవు. అది ఇటు. కొంతమంది బ్రతుకులండి అందరికీ మంచిగా ఉంటాయి, ఆ భోగోతం అంతా కూడా భార్యకే తెలుస్తుంది. మా ఆయన ఎంత మంచోడో ఎవరికి తెలుసు, చెప్పుకుంటే నా పరువు పోద్ది అనుకుంటుంది ఆవిడ. అబద్ధాలు చెప్తున్నానా? మరి ఇలా కూడా ఉండకూడదు కదండి, ఇలా కూడా ఉండకూడదు. ఆవిడ అందరికీ మంచిది అయిపోద్ది, ఆయనకొక్కడికి తెలుస్తుంది ఆవిడ ఏటో. చెప్పుకుంటే సిగ్గు, ఇల్లు పీకి పందిరేసేసినట్టే. ఎందుకండి అటువంటి బ్రతుకులు? ఎందుకండి వేషధారణ బ్రతుకులు? ఎందుకండి? నీ వేషధారణ దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూడాల్సింది వేషధారణ కాదు, దేవుడు చూడాల్సింది దైవ వాక్యము నీలో క్రియ చేయడం చూడాలి. దైవ క్రియలు నీ యందు కనుపరచబడ్డం చూడాలి. మారు మనస్సుకు తగిన ఫలం నువ్వు ఫలించడం చూడాలి. ఒక ఆవిడ అంటుంది అలా ఆయన్ని, మా ఆయనండి అందరి మధ్యలో అలాగుంటాడు కానండి పిల్లికి భిక్ష పెట్టాడండి. మా ఆయనండి ఎంగిలి చేత్తో కాకిని కొట్టండి బాబు. మరి ఎవరికి తెలదండి బాబు, నిజమా? అవునండి, చెప్పకండి వదిన గారు మీరుని. చెప్పుకోలేక ఇంకా ఆపుకోలేక మీతో చెప్తున్నానండి, అందరితో చెప్పుకుంటే సిగ్గు కదండి, గుట్టు బయట పెట్టేసుకుంటాం కదండి. అన్ని విషయాల్లోనే ఇలాగుంటారు. కానీ దేవుడు చూస్తున్నాడండి, మనం అలా ఉండకూడదు. అసలు మన బ్రతుకు ఎందుకు? పరలోకం వెళ్ళడానికి. పరలోకం ఇవ్వాలి, ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఏం చూస్తాడు? హృదయ రహస్యాలు చూస్తాడు, నీలో ఉన్న అవినీతి చూస్తాడు, అన్యాయం చూస్తాడు, అక్రమం చూస్తాడు, నీ వేషధారణ చూస్తాడు, నీ డాబు డూబు అంతా చూస్తాడు ఆయన. పైకి మాత్రమే మేము అలాంటి వాళ్ళు చూస్తాం కానీ ఒకటి మేము ఇవ్వలేం పరలోకం. ప్రభువు చూడాలి, ప్రభువు మెచ్చాలి, పరలోక రాజ్యములో ప్రవేశపెట్టాలి. ఇది మనకు ఫలం కావాలి, అది మనకు ధనం కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ కొరకు నువ్వు బ్రతకో, నీ ఎదుటోడు కోసం బ్రతకో, నీ దేవుడి కోసం నువ్వు బ్రతుకు. నీ దేవుడి కోసం నువ్వు బ్రతుకు. నోటి మాట కాదండి తీపి. నేను ఒకటే అంటాను, నువ్వు చెయ్యగలిగితే మాట్లాడు, చెయ్యకపోతే నోరు మూసేసుకోవడం మంచిది. ఉచిత సలహాలు ఇవ్వక. ఇంకా నిన్ను నువ్వే అసమర్థురాలు, లేదా నన్ను నేనే అసమర్థురాలు అని అనుకుని ఇప్పుడు మనం చేయలేము, ఉచిత సలహాలు ఎందుకు ఇస్తామని నోరు మూసుకుని వెళ్ళిపోనివ్వండి. దేవుని దృష్టిలో అనవసరంగా వేషధారులుగా మిగిలిపోవద్దు. ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నారు ఈయన ద్వారా. అంటే సహాయము పొందుకున్న వాళ్ళు నీ కంటబడినప్పుడు నువ్వు ఏమాత్రం ఆలోచించుకో, నీకున్నది రెండే అయినా ఒకటిచ్చేయి. అంటే అంత నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నా నీకు ఇచ్చేలాగా ఏం చేస్తుంది తెలుసా? నిన్ను దేవుని ప్రేమ చేస్తుందండి, కనికరం చేస్తుంది. నిన్ను ఆలోచించుకునేలా చేయదు. ఏమంటే చిన్నపిల్లలకి ఏం తెలుసండి? తల్లికి తండ్రికి తెలుసు కాబట్టి చిన్నపిల్లలకు తెలియదు. వాళ్ళు ఎవరైనా అలాగే వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలు ఊహ తెలదు కాబట్టి ఆ చెప్పులు వాళ్ళకి సరిపోయినా పట్టుకెళ్ళి ఇచ్చేస్తారు చెప్పులు. అందుకేనండి చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు. తెలుసండి? తల్లిదండ్రి అయితే లెక్కలో తొక్కలో, ఒర్రే ఇప్పుడు కానీ ఇచ్చేసామంటే నీకు మళ్ళీ 300 ఎట్టు కొనాలరా. మేము దైవ ప్రేమ, దైవ మనస్సు మనల్ని ఆటోమేటిక్గా నడిపించేస్తుందండి. సామరీయుడిని ఆటోమేటిక్గా నడిపించేసింది. మనల్ని ఎవరు గింటినా గంటబడలేకపోతున్నామంటే ఇంకా మనకు మారు మనసు కావాలని అర్థం. ఏ మనసు కావాలి? మారు మనసు. ఒక్కరినొక్క సిచ్యువేషన్లో చూడగానే ఇంకా మనం ఏదోటి చెయ్యగలిగేటువంటి మనస్సు మనలో ఉందా? మనం మారు మనసు అనుభవంలో ఉన్నామని తెలుసుకోండి. తద్వారా మారు మనసు తగిన ఫలం కూడా అదే అని తెలుసుకోండి. అదే పరలోకములో వ్రాయబడద్దు లిఖితపూర్వకంగా, అదే నీకు ధనం అవుద్ది. పరలోకములో సంపాదించుకున్నటువంటి ధనం.
రెండవ మాట 12వ వచనం, 3వ అధ్యాయము లూకాసు వార్త 12వ వచనం. సుంకరులు బాప్తిసం పొందవచ్చినప్పుడు బోధకుడు మేమేమి చేయవలన అతను అడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని వానితో చెప్పెను. నిర్ణయింపబడిన దానికంటే. ఇవి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి వచ్చే వారం మనం చక్కగా వివరించుకుందాం. అంటే ఇది ఇంకా ఎక్కువగా వివరిస్తే తప్ప మనకి తెలియదు, పైకి చెప్పుకొని పోతే తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం జస్ట్ టచ్ చేసి నేను వదిలేస్తాను. ఇక్కడ ఏమని రాయబడింది? ఫస్ట్ దాంట్లో మనం దాతృత్వం కలిగి ఉండాలి, మనం ఔదార్యం కలిగి ఉండాలి. దేవుని మనస్సు మారు మనస్సు అంటే నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళని చూడగానే మన మనస్సు ఆగకూడదు. ఇంకా అప్పుడు మనల్ని మనం తెలుసుకోవాలి, అమ్మో మన మనస్సు దేవుని మనస్సులాగే ఉంది, మారు మనస్సే అని అర్థం. దాని అర్థం హల్లెలూయా. రెండవ మాట ఏంటంటే ఏమని చెప్తున్నారంటే ఇక్కడ నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అంటే చూడండి, మనకు న్యాయంగా వచ్చేదాన్నే మనం తీసుకోవాలి. అన్యాయపు సిరి మనకి వద్దు. అది అన్యాయం మనం ఎవరినైతే చేశామో మనం అన్యాయం చేయబడతాం. ఈ రోజుల్లో చాలామంది అన్ని జనులు కూడా మోసం చేయడానికి, అబద్ధం ఆడడానికి, అన్యాయం చేయడానికి భయపడతారు. యారా అలా చేయొచ్చు కదా నువ్వు అంటే ఏమంటారు దేశాళ్ళు? వద్దురా బాబు, మనం అన్యాయంగా సంపాదించామంటే ఆ దేవుడు చూస్తున్నాడు, మనది ఎలాగోలా పోద్ది అంటారు. చూడండి, అంటే దైవ భయం ఉంది వాళ్ళకి. కానీ నిజంగా నిజ దేవుడిని కలిగిన దేవుని బిడ్డలకి దైవ భయం ఉండలేదు. అదే బాధ, అదే మా బోధ. చూడండి, యాకోబు అన్నని 2 సార్లు మోసం చేశాడు. అన్నయ్య అన్నాడు వాడికి యాకోబు అని పేరు సరైనది, బాగా పెట్టారు, ఫ్యూచర్ చూసి పెట్టారేమో కానీ వాడు ఈ 2 మార్లు నన్ను మోసం చేశాడు అన్నాడు. మావయ్య గారు 2 మార్లు మోసం చేశాడు. అంటే ఏ రూట్లో వస్తుందో తెలీదు. దేవుడు అన్నవాడు ఉన్నాడు, నీకు ఇప్పుడు కలిసి వచ్చేసినట్టు కనబడిపోద్ది, కానీ అక్కడి నుంచి తోసేస్తాడు దేవుడు, చిల్లి సంచిలో పడేస్తాడు దేవుడు, పెంట కుప్పలో పడేస్తాడు దేవుడు. దేవుని బిడ్డలకు యథార్థత ముఖ్యం. పరిశుద్ధంగా నమ్మకంగా ఉన్నదానితో సంతోషించాలి. అన్యాయపు సిరిజోలికి అన్యాయానికి పోకూడదు. మనకి కూడా అన్యాయం జరుగుద్ది. ఇప్పుడు మన దినం గడిచిపోయింది అనుకోవచ్చు, ఇది మనకు అక్కడికి వచ్చేసింది, ఈ అన్యాయపు సిరి మనకు అక్కడికి వచ్చేసింది అనుకోవచ్చు, తర్వాత పోద్ది ఏ డాక్టర్ దగ్గరకో. అర్థమైందా? ఇప్పుడు మనం చాలా అవసరంలో ఉన్నాం. ఈ అన్యాయపు సిరి మనకు ఇప్పుడు అవసరం తీరుస్తుందని అనుకున్నాం అనుకో, రేపొద్దున ఇంకా గొప్ప అవసరం వస్తుంది, ఉన్నది ఓడగొట్టేస్తాడు దేవుడు. నిజంగా దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మితే, నిజంగా దేవుడు సత్యవంతుడని నమ్మితే, దేవుడు వాక్య సత్యమని నమ్మితే, మరి ఇది ఎందుకు నమ్మో? ఇది ఎందుకు నమ్మో? అడ్డదిడ్డంగా ఎందుకు వ్యవహరిస్తావు? నీతి, న్యాయం, యథార్థత, మన నీతి మనల్ని విడిచిపోదండి. అవినీతితో సంపాదించిన సంపాదన మనకు అక్కరకు రాదు. జస్ట్ ఇప్పుడు ఎండమావల్లాగా అక్కరకు వచ్చినట్టు కనపడదు, అక్కడికి వచ్చేసిందండి, అది అలా కట్టేసానండి, రేపొద్దున అవసర చేశానని అక్కడ వచ్చేటప్పటికి నీకు ఉంటుంది మరి తిప్పలే. ఎలాంటి తిప్పలు? ఎలకబోనే. అర్థమైందా? తర్వాత జస్ట్ టచ్ చేస్తున్నాను అంతే. సైనికులు మేమేమి చేయవలనని 14 సైనికులు మేమేమి చేయవలనని అతను అడిగిరి. అందుకు అతడు ఎవరిని బాధపట్టక ఎవరి మీద అపనంద వేయకుము, నీ జీతంతో తృప్తి పొందుమని వారితో చెప్పాను. ఎవరిదో ఆశించుకో, పరులది ఆశించుకో, వాళ్ళని ఉసురు పెట్టుకో, వాళ్ళని బాధ పెట్టుకో, వాళ్ళని ఏడిపించుకో. బాధల్లో అదే కాదు ఇంకా బాధలు ఉంటున్నాయి చెప్తున్నాను, ఉండండి, మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను. భార్య భర్తలు ఉన్నారనుకోండి, సపోజ్ భార్యకి చాలా తక్కువ ఉంటుంది. ఎంత? ఆవిడ కడుపు కట్టుకునో, అమ్మలో నాన్నలు ఇచ్చిన చీరలకు డబ్బులు ఇస్తే అవి దాచుకునో, ఇవి దాచుకునో, మొత్తానికి ఇవి ఉన్నాయి అని ఏమో ప్లాన్లు వేసుకుంటుంది. సపోజ్, అంటే అన్నీ తెలుసు కానీ ఇలాంటివి తెలదు కదా అని చెప్తున్నాను, టచ్ చేసి వదులుతున్నాను కదా. అలాంటప్పుడు ఆమె సిరినే దోచేసుకోవాలనుకుంటారు ఎవరో ఎవరో భార్య భర్త మేము ఎదురే ఏక శరీరమే, కానీ ఆవిడకి ఏదో కొద్దో గొప్ప ఎత్తున్నాడు దేవుడు. అవునా కదా? ఈయనకి లేదా అంటే ఉంది, కానీ ఈయన చూపు అంతా ఎక్కడ ఉంటుంది? నెలకేస్తున్నారు కదా ఎన్ని. కానీ ఇది అన్యాయం అండి, తప్పండి.
నిజంగా ఆడోళ్ళ దగ్గర ఉన్నదండి రూపాయలేమో, మన దగ్గర ఉన్నాయి లక్షలు, మన దగ్గర వేలు ఉంటాయి. నిజంగా అందరూ ఆ బాపతలోనే ఉన్నారులే. దేవుడు అందుకే తెలియపరుస్తున్నారు. ఇది చూసి వాళ్ళు కూడా చాలామంది ఆ బాపతలు ఉన్నారు, పాపం బాధపడుతున్నారు. చెప్దాం పాపం ఇలాంటి వాళ్ళకి మార్పులు అంటే వస్తాయి కదండి. ఎవరో దోశ అక్కర్లేదు, వీళ్ళే ఇంకా కొన్నంత ఇది ఎలా లాగుదాం, ఇది ఎలా లాగుదాం. ఎవరిని బాధ పెట్టకూడదు. మనం ఏంటో తెలియదా? ఆ కొంత ఉంటే ఆవిడ దగ్గర ఎంత ఆనందం ఉంటుంది. ఆ ఆనందంలో ఐస్ క్రీములు కొంటుంది పిల్లలకి, ఆ ఆనందంలో పిల్లలకి ఏది కావాలో కొంటుంది, లేకపోతే నీకేది కావాలో కొంటుంది కదా. దాని మీద కూడా కన్నేసేసి దాని మీద కూడా లాగేసి అది ఎలా లాగేద్దాం, లేకపోతే అది దేనికి సరిపెట్టేద్దాం. అయ్యయ్యో ఎంత బాధపడద్దండి హృదయం. ఇంకా భర్తలు అన్న వాళ్ళు నీ దగ్గర ఉన్నాయో లేవో, ఏ ఏ పుట్టినరోజుకో వస్తారు పిల్లలు, నేను ఉండను కదా, సమయానికి వాళ్ళ చేతుల్లో పెట్టవలసి ఉంటుంది. లేకపోతే ఏ పక్కింటి ఆవిడ వదిన ఒక 500 ఉన్నాయా అంటది. ఇప్పుడు అలాగ భర్తలు చేయడం వల్ల భార్యలు ఏమవుతున్నారండి? బాధపడుతున్నారండి. భార్యల చేతులకి ఏదన్నా వస్తే ఎలా దాచేసుకుందామా ఆయనకి తెలకుండా, ఇప్పుడు తెలిసిందంటే ఎలాగ లాగేస్తారు అన్న ఫీలింగ్లో ఉంటారు ఇప్పుడు. చాలామంది అవుతున్నారు. నిజమేనండి. నిజంగా చెప్పనా, భార్య ఎవరి కోసం ఆలోచిస్తుంది? పిల్లల కోసం, భర్త కోసమే కదా. అది ఆమె దగ్గర ఉంటే ఆమె అక్కడికి ఇస్తుంది కదా. ఆమె ఏమో బంగారము, వజ్రాలు, వైడూర్యాలు ఏవి చేసేది కదా, చేయవలసింది నువ్వే. ఆవిడ దగ్గర ఉన్న దాని మీద కూడా కన్నేసేస్తే నీచం ఏర్పడద్ది, నీచు దృష్టి ఏర్పడద్ది. ఛీ, భరించాల్సిన వాడు నా దగ్గర దోచేయాలని చూస్తున్నాడా. ఇంకా ఎంత కడుపు కట్టుకుని దాచుకున్నా కూడా దోచేస్తున్నారని అక్కడి నుంచి తెలివితేటలు కలిగింది అయితే చెప్పకుండా దాచుకుంటాం. చిరాకు వచ్చిందైతే ఇంకా కొంతమంది అయితే ఎతికి లాగేస్తారు. మీకు తెలుసో లేదో, అంటే కొంచెం మందికి తెలదు పాపం. కొంతమంది బట్టలు ఎదుగుతారు ఆడోళ్ళని. అదేటో ఇది మొత్తానికి దాసి ఉంటుంది. నీ దగ్గర ఉన్నాయి వేలు, ఆవిడ దగ్గర ఉన్నాయి రూపాయలు. అయ్యి కూడా దోచేసుకోవడం ఎందుకు? ఎవరో కాదండి బాబు దొంగలు, ఆడోళ్ళు భయపడుతున్నదే దోచుకున్న వాళ్ళ గురించి. వాళ్ళ చేతుల్లో పెట్టండి, ఇబ్బంది ఏముండదమ్మా. వాళ్ళు ఇంకా జ్ఞానంగా దాన్ని పొదుపు చేసి అవసరానికి ఇస్తారు. హల్లెలూయా. నాకు తెలుసండి, భర్తల కోసం రూపాయి కూడబెట్టి ఉంగరం చేయించాలండి మా వారికి బట్టలు కొనాలండి. నా ఆడోళ్ళు తెలుసండి నాకు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ మధ్యలో నీచులైపోద్దు. దేవుడు భార్యలు బలహీనమైన ఘట్టాలను ఎరిగి వాళ్ళని సన్మానించమన్నాడు. మీరు ఇలా దోచేసి వాళ్ళ హృదయాలు గాయపడితే మీ మీద చెడ్డ ముద్రలు పడిపోతాయి, చెడు ముద్రలు. ఛీ, భరించాల్సినోడు ఇలా చేస్తున్నాడు కదా నన్ను. అదో సరదా కదా. భార్య భర్తలకి ఇద్దరికి కొట్లాడు వచ్చిందంట, నిజంగా జరిగిన సందర్భం. ఆయనేమోనంట బయట వాళ్ళందరికీ 10,000, 20,000, 50,000, 5,000 ఇస్తారంట. అందరికీ వాచీలని అయ్యని తెస్తారంట. ఇంట్లో భార్యకి ఏం తేడంట. వీళ్ళిద్దరికి చాలా సమస్యలు ఎక్కువైపోతే పెద్దల్లో పెట్టేస్తే పెద్దలు అన్నారు, ఏంటమ్మా నీ సమస్య అంటే, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుంటాడు కానండి, నాకండి 5 రూపాయలు ఇస్తాక ఏడుస్తాడండి అందంట. అప్పుడు ఆ పెద్దలు అన్నారంట, ఏవయ్యా నీ భార్యని అలాగైనా చూడడం, నీ కోట్లాస్తుంది, నువ్వెంతో మందికి మంచి అనిపించుకుంటావు, నీ భార్య దగ్గర చెడు అనిపించుకుంటావా? ఓ 10,000 కట్టివి, ఏమైంది, నీ భార్య కదా, పాడు చేద్దా అన్నారంట. లోకస్తులకున్న జ్ఞానం ఈ రోజున క్రైస్తవులకి ఉండట్లేదు. అందరూ ఆ బాపతే పాపం చాలామంది ఉన్నారు బాధపడి. వాడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను ఈ పరిస్థితులు, నా చిన్నప్పటి నుంచి. తప్పమ్మా, భార్యకి భర్త మీద ప్రేమ కలగాలండి. భర్త అంటే భరించేవాడు, బాధ పెట్టకూడదు. ఇక్కడ చూడండి, ఎవరిని నిజంగా మారిన మనస్సు ఉంటే భార్యలను కూడా బాధ పెట్టరు. హల్లెలూయా. పిల్లలను కూడా బాధ పెట్టరు, నానబడినోళ్ళు కూడా బాధ పెట్టరు. ఇక్కడ ఎవరిని బాధ పెట్టకుయు, ఏమనేమా ఎవరి మీద అపనిందలు వేయకుయు. ఎవరినైనా, ఇప్పుడు మన కుటుంబమే కాదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరి మీద అపనిందలు వేయకూడదు. మనకున్న దాని మీదే ఆశ పెట్టుకోవాలి. మంద కాదా, ఇది నాది కాదు అనుకోవాలి, అంతే. కొంతమంది ఉంటారు, ఇది నాది కాదంతే పక్కనెట్టేస్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అందుకని మన జీవితాలు ఎప్పుడు కూడా పురుషులైనా స్త్రీలైనా ఎవరిని బాధ పెట్టకుండా చూసుకోవాలి. అది దేవుని మనస్సు అండి. దేవుని మనస్సు ఎవరినైనా బాధ పెడద్దండి. మరి మీరు వేరే కోణంలోకి వెళ్ళకండి. శాస్త్రులు పరిశీలి తేడాగా ఉంటాయని తిట్టారు, మరి అందులోకి వెళ్ళకూడదు. నేను అందుకే చెప్తాను,
ఏ పాకం దేనికి పెట్టాలో దానికే పెట్టాలి. మళ్ళీ అలా కదండి, యేసుప్రభు కోపం అయ్యాడు అన్నారు కదండి, మరి ఇలాగ వెళ్తున్నారు ఏంటండి? ఎందుకండి అవన్నీ? ఎలాగ ధ్యానిస్తున్నామో అలా వెళ్ళండి. అంటే ఇలాంటి ధ్యానాలు ఎక్కువైపోతూ ఉంటాయి, మళ్ళీ ఉన్నదే ఊడిపోద్ది. అందుకని మన జీవితంలో చూడండి, ప్రకటన గ్రంథములో మారు మనసు తగిన ఫలాలు లేవు. వాటికి రివర్స్లో మనం ఉండగలగాలి. అప్పుడు మన మారు మనసు తగిన ఫలాలు ఫలించినట్టు. ఇక్కడ మనం దాతృత్వం కలిగి ఉండాలి. ఆ తర్వాత మనం ఎవరిని బాధ పెట్టకూడదు. అన్యాయపు సిరి మనకొద్దు, మనంగా అంది మనకొద్దు. ఇలా బ్రతకాలి పర్ఫెక్ట్గా. దేవుడు ఏ కోణంలో నుండి చూసినా పర్ఫెక్ట్గా బ్రతకాలి. ఈ దైవ ప్రేమతో అప్పుడు మనం ప్రార్థన చేస్తే, అప్పుడు భక్తి చేస్తే అది భయభక్తి అవుతుంది. ఏమీ లేకుండా ప్రార్థనలు చేసేవాళ్ళు, వాక్యం బోధించేసేవాళ్ళు, ప్రకటించేసేవాళ్ళు, ఏం లేకుండా ఉపవాసాలు చేసేసేవాళ్ళు, కడుపు కొట్టేసుకునేవాళ్ళు, ఏమి లేకుండా అర్పణలు అర్పించేసేవాళ్ళు, కోకొల్లలు. ఇది రావట్లేదు కానీ ఎంతమంది ఉన్నారు కోకొల్లలో. వద్దండి, వద్దు. దేవుడు సుస్పష్టంగా మాట్లాడుతున్నారు మనతో. అప్పుడు చెయ్యాలండి ప్రార్థన. అప్పుడు సంతుష్టి సహితమైన భక్తి అవుతుంది, సద్భక్తి అవుతుంది. అది సద్భక్తి మరియు సంతుష్ట సహితమైనటువంటి భక్తి అవుతుంది. దేవుడు ఈ భక్తే భయభక్తి. ఈ భక్తే అంటే దేవుని వాక్యానికి లోబడి భక్తి చేస్తున్నదే భయభక్తి. అంటే దైవ మనస్సు కలిగి భక్తి చేస్తున్నదే భయభక్తి. అందుకే భయభక్తి అప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తుంది, మనం దేవుని మనస్సు ధరించుకున్నప్పుడు, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించినప్పుడు మన భక్తి అది యథార్థమైన భక్తి అవుద్ది. అప్పుడు అవుద్ది, ఇప్పుడు అవ్వదు. యథార్థమైన భక్తి, న్యాయమైనటువంటి భక్తి. అప్పుడు మనం చేసే ప్రార్థన నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుడు ఎప్పుడు అవుతాడు? దేవుని వాక్యం మారు మనసు తగిన ఫలాలతో నీతిమంతుడు అవుతాడు. ఆ నీతిమంతుడు ప్రార్థన సేదైపోద్ది. లేకపోతే గడ్డి పరక కూడా మన ప్రార్థనకి ఎగరదు. ఇంకా అద్భుతాలు ఏం జరిగిపోతాయి? లేనిది ఉన్నట్టుగా పిలిచే దేవుడే. మన ప్రార్థనకు లేదు కదా సమురు, ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు కదా, ఇంకేం జరుగుతాయి? అప్పుడే అవుతుందండి సద్భక్తి, సంతుష్టి సహితమైన భక్తి. అదే సంపూర్ణమైన భక్తి, అదే సంపూర్ణ పరిశుద్ధత, అదే పరలోక రాజ్య ప్రవేశం. అర్థమవుతుందండి? పరలోక రాజ్య ప్రవేశం అప్పుడు మనం చేసే భక్తి. అందుకేనండి కొర్నేలి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాయి. అప్పుడు చేరతాయండి ప్రార్థనలో. కొర్నేలు యొక్క దాన ధర్మాలు దేవుడి సన్నిధికి చేరాయి. మత్తయి సువార్తలో శాస్త్రులు పరిసయ్యులు దాన ధర్మాలు చేరలే. మీ ఫలము మనుష్యుల మధ్య మీరు పొందారు, అంటే మనుష్యుల మధ్యలో మీరు గనులు అనిపించుకున్నారు, ఇదే మీకు ఫలం. పరలోకంలో ఇంకేం లేదు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మనము ఇట్టి మారు మనస్సుతో చేసిన ధర్మమే కానీ, ఇట్టి మారు మనసుతో చేసిన ప్రార్థనే కానీ, ఇట్టి మారు మనసుతో చేసిన ఉపవాసమే కానీ ఇది సంపూర్ణమైన భక్తిగా మనకి రూపాంతర చెందుద్ది. హల్లెలూయా. అప్పుడే మన జీవితంలో మనం పరలోక రాజ్య ఫలాన్ని, ధనాన్ని, పరిపూర్ణతను, సంపూర్ణతను సాధిస్తాం. దేవుడు ఏమన్నాడు? మీరు పరిశుద్ధులుగా ఉండుటకు నేను మిమ్మల్ని పిలిచాను, మీరు పరిపూర్ణులగుటకు సంఘాన్ని నేను ఏర్పాటు చేశాను. సంఘములో విత్తుతున్న వాక్యం ఎందుకో తెలుసా? పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. హల్లెలూయా. పరిపూర్ణులు కావాలి. పిలవబడినటువంటి మీరు సంపూర్ణతను నిలబడాలంటే వాక్యమే చివరికి. దేవునికి స్తుతి కలుగును గాక. మిగతావి వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం.